శుభ శుక్రవారముకు సంబంధించిన ప్రత్యేకమైన వర్తమానమును మరి వినడానికి విచ్చేసిన మీ అందరిని బట్టి ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభం తెలుపుతున్నాను. మరి శుభ శుక్రవారము యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోక రాజ్యాన్ని వీడి నరరూపధారిగా ఈ లోకానికి అవతరించి సమస్త మానవాళి కొరకు తన ప్రాణమును అర్పించిన దినముగా మనందరం కూడా ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఈ దినమును శుభ శుక్రవారముగా, అంటే శుభము జరిగిన శుక్రవారముగా మనము ఈ దినమును ఆచరిస్తాం. ఆచారపూర్వకమైనది కాదు, కానీ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. జాగ్రత్త బిడ్డ, మాట్లాడద్దు. అయితే ఈ శుభ శుక్రవారం గురించిన విషయము ప్రపంచంలో తెలియని ప్రజలు ఉండలేరు. యేసుక్రీస్తు అన్న మాట వినగానే మొదట గుర్తొచ్చేది, నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే మంచోడండి. చాలా మంచివాడు, అన్యాయంగా చంపేశారంటండి. అర్థమైందా? 2000 సంవత్సరాల బాబు నీ ఫస్ట్ చేసి కూర్చో. 2000 సంవత్సరాల క్రితము జరిగిన ఆ పరిస్థితిని ఇప్పటికీ కూడా కళ్ళ ముందు కట్టినట్టుగా వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది. ఈ వర్తమానము కేవలము ప్రతి సంవత్సరం వినే వర్తమానం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువారి యొక్క మరణము ఉన్న భయంకరమైన పరిస్థితులు, మన పట్ల ఆయనకున్న గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మనుషుల పట్ల ఏమైనదో తెలియజేసి గొప్ప వర్తమానము, గొప్ప శుభవర్తమానము. అందుకే దానిని శుభ శుక్రవారము అని పిలుస్తారు. చరిత్రలో మొదటిసారి ఈ దినాన్ని ప్రారంభించడానికి ఆలోచన చేసినప్పుడు ఈ దినమునకు పెట్టిన పేరు గాడ్స్ ఫ్రైడే, దేవుని శుక్రవారం అని పేరు పెట్టారు. తర్వాత క్రమేణా అనేక దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మనుషులు దాన్ని గాడ్స్ ఫ్రైడే నుండి గుడ్ ఫ్రైడేగా మార్చినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా మనకు మాత్రము యేసు ప్రభువారిని తన సొంత రక్షకుని అంగీకరించిన వారికి మాత్రము ఇది కేవలం శుభపరమైన శుక్రవారం కాదు, కానీ మన దేవుని శుక్రవారమే. నా దేవుడు నా కొరకు త్యాగము చేసి మరణించిన శుక్రవారమే అని తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదివించడానికి నేను ఇష్టపడతాను. 3వ వచనము చదువుదాం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుబడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. చలమ 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చలమ వదకు తీవడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను. 10వ వచనం అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అంటే యెహోవా తండ్రి అయిన దేవుడు అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తను తానే అపరాధ ప్రహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. చలమ అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఈ మాటలతో
మనము యేసు ప్రభువారి గురించిన గొప్ప వర్తమానాన్ని మనము ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాము. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ సమయము దేవుడు నీకు ఇచ్చినది. ఈ సమయము దేవుడు నీతో మాట్లాడేది. ఈ సమయము దేవుడు తన్ను నీకు కనపరుచుకునే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దేవుడవు, మనుషుల కొరకు అపరాధ పరిహారార్థ బలిగా మీరు అర్పింపబడిన దేవుడవు నైనా. మా దేవుడవు, మా సృష్టికర్తవు అయిన నిన్ను స్మరణ చేసుకుంటున్నాం. మీరు మరణించిన దినమును స్మరణ చేసుకోవడానికి వచ్చి ఉంటున్నాము నైనా. మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితేనే మేము బ్రతుకుతామనైనా. దేవా, మీ వాక్యమును నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయమును తెరువమని అడుగుచున్నాం. వాక్యమంతం వరకు బిడ్డల యొక్క హృదయాలు పగలగొట్టి తమ విశ్వాసమును ఛాలెంజ్ చేసుకొని నిజమైన క్రీస్తును బిడ్డల హృదయాల్లో మీరు ప్రతిబింబించమని అడుగుచున్నామునైనా. మీ సహాయం దయచేయండి. నన్ను బూరగా వాడుకోండి నైనా. మీ జ్ఞానము చేత మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని వాడుకోమని అడుగుచు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం నేను ఇవ్వాలనుకుంటున్న టైటిల్ గెత్సెమనీ అనుభవము. గెత్సెమనీ అనుభవము, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెత్సెమనీ అన్న టైటిల్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ వచనాలను చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ లోకంలో ఉన్న ప్రణాళిక, ఈ లోకంలో దేవుడుకున్న ప్రణాళికను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, దేవుడు సృష్టిని కలుగజేసి ఆ సృష్టిలో ఒక ఏదైనా తోట వనమును ప్రభువారు దయచేసి అక్కడ నరుని మరి పుట్టించి నరు నుండి మరి పురుషునిగాను స్త్రీనిగాను చేసి ఆ నరుని తన పోలికలో చేసి ఉన్నాడు. ఆ నరునికి ఇచ్చిన ఆజ్ఞ, నీవు నాతో సమానముగా ఉన్నవాడవు, నేను నీలో ఉన్నవాడను. తన స్వరూపమును, తన శక్తిని, తన సామర్థ్యాన్ని అన్నీ దేవుడు నరునికి అనుగ్రహించి ఈ లోకాన్ని తన ఆధీనములో ఉంచుమని చెప్పాడు. ఈ లోకాన్ని కాయుమని చెప్పాడు. దేవుడు తన శక్తిని నరునికిచ్చి తనలాగా ఈ లోకాన్ని ప్రేమించమని చెప్పాడు. ఫలించమన్నాడు, ఎదిగి విస్తరించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క ఆజ్ఞ ఇంకొకటి ఇచ్చాడు, చెయ్యకూడని పని చెయ్యకు, చేయదలిచిన పనిని చెయ్యి. ఆజ్ఞను ఇచ్చాను, ఆజ్ఞను శిరస వహించు, చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చెయ్యి అని తన కుమారునికి ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ కుమారుడు ఆ ఆజ్ఞను మీరి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకుండా జీవవృక్షపు చెట్ల యొక్క ఫలములను తినే అర్హతను కోల్పోయాడు. దేవుడు నరుని సృష్టించినప్పుడు నరుడు ఎప్పుడు నిత్యము జీవించాలనే దేవుని యొక్క ఆశ. దేవుడు ఎప్పుడు కూడా నరుని చంపాలి, మరణము చేయాలని ఆలోచన దేవునికి ఎప్పుడూ లేదు. మరణించవలసిన అవసరము ఎందుకు? పుట్టించిన వాడు మరణము ఎందుకు ఇస్తాడు? మరణమును ఇస్తే మరి కొత్త జీవం ఎందుకు? అవునా? మరి ఈ సృష్టిని కలగజేశాడు. ఒక్కసారి ఈ సృష్టిని మొత్తం మనం చూస్తే, ప్రత్యేకంగా పరలోక రాజ్యం వైపు, ఆకాశం వైపు మనం చూస్తే, ఆకాశము మనిషి పుట్టినక ముందు నుండే ఉంది, అట్లనే ఉంది. ప్రకృతి మనిషి పుట్టక ముందే ఉంది, అట్లనే ఉంది. సముద్రాలు, లోయలు, చెట్లు, మనం చూస్తున్న ప్రతి ప్రకృతి అంతా కూడా దేవుడు సృష్టి మొదలుకొని ఆ సృష్టి క్రమంలో నిరంతరము జీవిస్తున్నాయి. ప్రకృతి కణంలో నిరంతరము జీవిస్తున్నాయి. మరి నిరంతరం ఉన్న ఈ ప్రకృతిలో, ఖగోళం మొత్తములో నరుడు మాత్రమే ఎందుకు తక్కువ కాలం జీవిస్తున్నాడు? సూర్యుడు నిరంతరం బ్రతికి ఉన్నాడే,
చంద్రుడు నిరంతరం బ్రతికి ఉన్నాడే, ఆకాశము నిరంతరం బ్రతికి ఉన్నదే, మరి కేవలము మనిషి మాత్రం ఎందుకు కొంత సమయం మాత్రమే అతను బతకాల్సిన అవసరం వస్తుంది అని ఆ జీవన చక్రాన్ని ఎందుకు మనుషుడికి మాత్రమే పరిమితం చేశాడు అన్నదానికి ఒకే ఒక కారణము, ప్రకృతి దేవునికి లోబడింది, మనిషి దేవునికి లోబడలేదు. ప్రకృతి దేవుడు నియమించిన నియమావళిని పాటిస్తున్నది కాబట్టి నిత్యము జీవించున్నది. మనిషి నరుడు దేవుడు నియమించిన నియమావళిని పాటించలేడు కాబట్టి అతడు కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో జీవించగలుగుతున్నాడు. దానికి గల కారణము ఒకే ఒక కారణము, ఆజ్ఞను అతిక్రమించడము. ఈ లోకపు జ్ఞానము కావాలని, ఈ లోకములో ఉన్న కనబడుతున్నవి అన్నీ తన సొత్తు కావాలని ఆశ, మితిమీరిన ఆశ, ఆకర్షణల వైపు లేదా శరీర ఆశల వైపు నరుడు ఎప్పుడైతే తన మొగ్గు చూపించాడో అప్పుడు దేవునితో తనకున్న సన్నిహితమైన ఆ స్నేహము అది విడిచిపెట్టబడింది. దేవునికి మనుషునికి దూరము, ఎడము ఒక గోడలాగా నిలబడింది. అది మనిషి తయారు చేసుకున్నాడు, దేవుడు తయారు చేయలేదు. మనిషి గురించి నరుని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఇతడు మంచి చెడులు తెలుపు చెట్ల ఫలములను తిని ఉన్నాడు, ఒకవేళ వీడు వెళ్ళి జీవవృక్ష ఫలములను తినునేమో అని దాన్ని భద్రపరిచాడు. జీవవృక్ష ఫలము తిన్నవాడు నిత్య జీవంలో ఉంటాడు, నిత్యము జీవిస్తాడు, చావు అనేది ఉండదు. మరి ఆ అవకాశము నరునికి లేదా అంటే ఆ అవకాశము నరునికి దేవుడు ఎప్పుడూ ఇచ్చాడు. నిత్య జీవము అనేది దేవుడు మనకిచ్చిన వాగ్దానము. నిత్య జీవానికి అర్హతను దేవుడు మనకు ఎప్పుడో ఇచ్చాడు. ఆ అర్హతను కోల్పోయినది నరుడు. ఆ అర్హతను కోల్పోయి నిత్య జీవంలో ప్రవేశించలేకపోయాడు. కాబట్టి ఆలోచించవలసిన విషయము ఏంటంటే, ఈ లోకములో దేవుడు నరుని సృష్టించినప్పుడు నిత్యము జీవించాలని సృష్టించాడు. మరణము దేవుడు తన సృష్టిలో చెయ్యలేదు. ఇది మనము మొదటిగా నేర్చుకోవాలి. దేని ద్వారా మరణం వచ్చింది? దేవునికి దూరం అయిపోయినప్పుడు మరణం వచ్చింది. దేవుని ఎడబాపు మరణము, దేవుని ఆజ్ఞ అతిక్రమము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. మనమందరం మరణిస్తున్నామంటే మన ఆది తల్లిదండ్రులు చేసిన ఆ మొట్టమొదటి పాపము, ఆ రక్తము అంతా కూడా మనందరిలో ప్రవేశిస్తున్నది. కాబట్టి మనం పాపంలో పుట్టిన వారము అంటాం. తల్లిదండ్రులు చేసే ప్రక్రియ, పిల్లలను పుట్టించే ప్రక్రియ పాపము కాదు, దేవుని నియమం అది. అది పాపం కాదు. ఆ రక్తం అక్కడ నుండి పాపపూరితమైన రక్తము ఆదాము హవ్వ మొదలుకొని మన వరకు, తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్ వరకు ఆ రక్తము ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తున్నది. కాబట్టి ఆ రక్తము పాపముతో నిండి ఉన్నది. కాబట్టి ఆనాడు చేసిన ఆ పాపము ఈరోజు మన వరకు కూడా అదే రక్తము ప్రవహిస్తున్నది. కాబట్టి మనం జన్మ పాపము. అది మాత్రమే కాకుండా క్రియల ద్వారా చేసే పాపములో ఆనాడు ఆది తల్లిదండ్రులు చేసిన పాపము శరీరేచ్ఛలతో చేసిన ఆ పాపములను, కళ్ళతో చేసిన పాపములను, చేతులతో చేసిన పాపములను, ఆజ్ఞను అతిక్రమించి చేసిన ఆ పాపములను మనం ఆలోచన చేస్తే ఆ పాపములు ఇప్పుడు ప్రతి నరుడు చేస్తున్నాడు. కాబట్టి ఆ మరణము కొనసాగుతుంది. క్రమేణా పాపం పెరుగుతున్న కొలది మనిషి ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అంటే ఇంకో విషయంగా అర్థం చేసుకుంటే, మనుషులు పాపములు చేయకుండా మాడడం తగ్గిస్తే ఆయుష్ పెరుగుతుందా? పెరగచ్చు. అవకాశం ఉన్నదా? దానికి ఒక అవకాశం ఉన్నదా అంటే అవకాశము ఉన్నది. మరి పాపిగా మారిన మనుషుడు, పాపములోనే పుట్టిన నరుడు, పాపంతో ఉన్న రక్తము మన హృదయంలో, మన శరీరాలలో ప్రవహిస్తున్న ఆ రక్తము
మరి పాపమైనప్పుడు ఒక నరుడు తన్ను తాను మరి పరిశుద్ధంగా ఏ విధంగా మార్చగలుగుతాడో, మార్చుకోవడానికి అవకాశం ఉన్నదా అంటే తన సొంతంగా తనకు అవకాశము లేదు. పాపము లేని వ్యక్తి, పాపాన్ని తొలగించగలిగిన శక్తి కలిగిన ఆ వ్యక్తియే, లేదా పాపమును పుట్టించని దేవుడే, లేదా నరుని సృష్టించిన దేవుడే ఈ పాపాన్ని తీసేయగలుగుతాడు. కేవలం ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది. ఇంకా ఏ బాబాలకు ఆ శక్తి లేదు, ఏ పాస్టర్లకు ఆ శక్తి లేదు. అర్థమవుతుందా? మన పాపాలను కడిగే శక్తి కేవలము మనం సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే ఉందన్న సంగతి తెలుసుకోవాలి. మరణము పాపం వల్ల వచ్చింది. ఆ పాపాన్ని తొలగించే శక్తి కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. ఆ దేవుడు మరి మనుషుల్లో ఉన్న ఈ పాపమును ఏ విధంగా తొలగిస్తాడు? ఎందుకు తొలగించాలి? ఏ విధంగా తొలగిస్తాడు మరియు ఎందుకు తొలగించాలి? దానికి తను నియమించుకున్న క్రమము, ప్రక్రియ ఏమై ఉన్నదని నేర్చుకోవాలంటే ఆ గెత్సెమని అనుభవము మనకు అర్థం కావాలి. ఈ మాటకు, గెత్సెమని మాటకు అర్థము చెప్పేటప్పుడు కేవలం అనుభవం నుంచి మాట్లాడుతున్న, గెత్సెమని తోట గురించి నేను మాట్లాడట్లేదు. ఆ సమయములో యేసు ప్రభువారు ఆయన అనుభవించిన ఆ పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ గెత్సెమనే అనుభవం అంటే ఏంటో అనేది. కొన్ని వచనాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. మొదటిగా వాక్య భాగంలోకి వెళ్ళక ముందు మొదటిగా కొన్ని మాటలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలములు సమయములు తండ్రి ఆధీనములో ఉన్నవి. కైరోస్ అండ్ క్రోనోస్. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఈ కాలము సంపూర్ణమైనప్పుడు అంటే మనుషుల యొక్క పాపం పరిపక్వతలోకి ఎప్పుడైతే మారుతుందో దేవుడు మనుషులందరి కొరకు ఒక్క నియామవళి లేదా నియామకము చేసిన పద్ధతి ఏంటంటే దేవుడే ఈ లోకానికి వచ్చి మనుషులున్న పాపాన్ని తీసివేయాలని ఆశపడి ఉన్నాడు. దాని కొరకు ఆ కాలాన్ని స్థిరపరిచాడు, ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. ఆ కాలము, ఆ సమయము ఎప్పుడైతే పరిపూర్ణమైనదో, ఆ కాలము పరిపూర్ణమైన సమయమున అపాయింటెడ్ టైంలో ఆయన తనలో ఉన్న తనను తను బయటకు తీసి శరీరధారిగా ఈ లోకంలోకి పంపి ఉన్నాడు. దానిని జీవవాక్యము అని పిలుస్తాం. మరి తనలో ఉన్న తనను ఏ విధంగా బయటకు తీసుకురాగలుగుతాడు దేవుడు? ఎందుకంటే నేర్చుకున్నాము, మనుషులు నరుని పాపము నుండి నరుణ్ణి బయటకు తీసుకురాగల సమర్థత కేవలము దేవునికి మాత్రమే ఉన్నది, ఇంక ఎవ్వరికీ లేదు. మరి నా దేవునికి మాత్రమే సాధ్యమైన ఆ పనిని దేవుడే చెయ్యాలి అంటే దేవుడు ఏ విధంగా చేయాలి? ఒక నరుని ద్వారా పాపము ఈ లోకముకి వచ్చినది కాబట్టి ఒక నరుని ద్వారానే ఆ పాపాన్ని కూడా తొలగించాలని ఆశపడ్డాడు. ఒక నరుడు చేసిన పాపములో ఆ నరుని యొక్క రక్తము అపవిత్రమైపోయినది కాబట్టి తన తర్వాత పుట్టిన ప్రతి మనిషి ఆ రక్తంలోనే పుడుతున్నాడు. కాబట్టి మనిషి యొక్క రక్తము పాపముతో నిండి ఉంది కాబట్టి మనుషులందరూ పాపులుగా మారిపోతున్నారు. జన్మ పాపమును ఏదో ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని కట్ చేయాలి. కాబట్టి ఆ రక్తము ప్రవహించకుండా ఆ జీనియాలజీలో తన క్రమంలో, సృష్టి క్రమంలో దేవుడు కన్యకు గర్భవతి పుట్టవలసిన అవసరం వచ్చింది. తండ్రి యొక్క రక్తము తనలోకి రాకుండా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి మరియమ్మ తల్లికి గర్భాన్న మరి కన్యకు పుట్టడానికి ఆయన ఎంచుకున్నాడు. ఆయన ద్వారానే అంటే ఆ రక్తము అక్కడికి ఆగిపోయింది. దాని తర్వాత మరియమ్మ గర్భం నుండి పుట్టిన యేసు ప్రభువారు లేదా యేసు క్రీస్తు ఆయన నర్రుపు ధరిగా వచ్చాడు, దేవునిగా వచ్చాడు. ఈ లైట్స్ ఆఫ్ చేయబెట్టా, చాలా హీట్ వస్తుంది.
ఈ నరరూపధారిగా రావడం గల కారణము ఒకే ఒక కారణము ఏంటంటే మనుషుల యొక్క అపరాధములను పాపములను తొలగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకో చెప్పండి ఒకసారి, ఎందుకో చెప్పండి. ప్రశ్న ఇంతకుముందు వేశాను, ఎందుకు తొలగించాలి? ఏ విధంగా తొలగించిన విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకు తొలగించాలి? ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు దేవుడు నిన్ను రక్షించాలి? ఎందుకు అనేక మంది కుటుంబాల్లో నువ్వు ఉంటున్నప్పుడు నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకోవాలి? అనేక మందికి ఈ రక్షణ సువార్త అందజేస్తున్నప్పటికీ కూడా ఎందుకు నీ చెవులకి ఆ సువార్త సునాదంగా వినపడాలి? అనేక మంది వింటున్న అవే వాక్యాలు నీవు వింటున్నప్పుడు నీ హృదయం ఎందుకు మారాలి? ఆ ప్రశ్న ఆలోచన చేస్తే ఒక్క విషయం అర్థమవుతుంది. దేవుడు తన రక్షణ ప్రణాళికను అనేక మంది పైన వేయాలని ఆశపడ్డాడు. ఎందుకు ఆశపడ్డా అంటే నా పిల్లలు నా బిడ్డలు త్రోవ తప్పి గొర్రెల వలె చెదిరిపోయారు. నేను నా కొరకు నన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నాతో పాటు సన్నిహితంగా స్నేహితులుగా ప్రతి దినము సాయంకాలపు పూట నాతో సంభాషించిన నా బిడ్డలు పాపంలో పడి నాకు దూరమైపోయారు. వదిలేయమంటావా? తండ్రిగా నేను వదిలేస్తే నేను తండ్రిని ఎట్లా అవుతాను? తండ్రిగా నా బిడ్డలు నాకు దూరం అయిపోయి నన్ను అర్థం చేసుకోకుండా నాకు దూరం అయిపోతే, న్యాయమూర్తిగా ఉన్న నేను న్యాయాన్ని చేస్తున్నాను, కానీ తండ్రి హృదయముతో ఉన్న నేను నా బిడ్డలకు దూరంగా ఉండకూడదని అనుకున్నాడు. అది దేవుల్లో ఉన్న ప్రేమ. యోహాను పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం నేర్చుకున్నాం. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు మనుషుల్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి ఏ విధంగా దేవుడు మనుషుల్ని ప్రేమించాలంటే, కోడి తన బిడ్డను తన రెక్కల చాట కాపాడుకుంటున్నట్టుగా తన బిడ్డల్ని ప్రేమించాడు. కోడికి ఉంది ప్రేమ, అవునా? సింహము పిల్లలకు ఉంది ప్రేమ, పులి పిల్లలకు ఉంది ఆ ప్రేమ. మరి దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న సమస్తమునకు అటువంటి తండ్రి మరి పిల్లల మధ్యలో ఉన్న ప్రేమ బాంధవ్యం ఉన్నప్పుడు ఆ ప్రేమను కలగజేసిన ఆ దేవునికి ఆ ప్రేమ లేదా? చెడ్డవారైన మనము మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతామే. పరిశుద్ధుడైన దేవుడు నా ప్రజలు నాకు దూరం కాకూడదని ఆశపడడంలో తప్పేముంది? అది కోరిక. ఎందుకు మనుష్య రూపకంగా లేదు మనుషుని రక్షించాలని దేవుడు అనుకున్నాడంటే, నా బిడ్డలు నా ప్రజలు వారు నా చేతితో చేసుకున్న నా బిడ్డలు, నా కొరకు చేసుకున్న బిడ్డలు ఈరోజు అపవాది పాలయ్యారు. 6 దినముల కష్టము, 6వ దినమున నరుడు, 6 దినముల పని కాలము 666. అర్థమవుతుందా? దేవుని ముద్ర, నరుని సంఖ్య అపవాది పారైపోయింది. ఆలోచన చేస్తే దేవుని పని కాలము, దేవుని కష్టము మనము కాబట్టి ఈ సంఖ్యలో పుట్టిన నరుడుగా ఉన్న మనము దేవుడు మనకు ఎడమైపోయాం. మనుషులు అనుకుంటున్నారు నాకెందుకు రక్షణ, నేను పాపంలో బాగానే ఉన్నాను కదా. ఎందుకంటే ఒక మనిషి ట్రాప్ అయిపోయినప్పుడు ఒక మరి బ్రదర్ చెబుతున్నట్టుగా మరి సిగరెట్లకో, మరి బీడీలకో, లేదా తాగుబోతుందనుకో, తర్వాత జారత్వముకో, ఏదో వ్యసనాలకు బానిసైనప్పుడు వాళ్లకు ఆ బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఆ బానిసత్వాన్ని సంతోషంగానే చేసుకుంటున్నారు, సంతోషంగానే బానిసత్వంలో ఉన్నారు. కానీ వాడు బానిసగా ఉన్నాడన్న సంగతి తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకురావాలనే ఆశ, కోరిక తల్లిదండ్రులకు కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. కలగకపోతే అది ప్రేమనే కాదు. నన్ను తిట్టినా, నన్ను దూషించినా, నన్ను అవమానించినా, నన్ను హేళన చేసినా, నన్ను దూరం పెట్టినా, ఏమి చేసినా వాడు నా బిడ్డ. నేను బలి అయినా సరే నా బిడ్డ నేను కాపాడుకుంటానన్నది తల్లిదండ్రులుగా మన ప్రేమ కాదా?
మరి మనకు కలిగిన ఆ ప్రేమ, మనలో ఉన్న ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అంత ఆప్యాయత ఎక్కడి నుంచి వచ్చింది? మరి కొన్ని సంవత్సరాలు పెంచిన పిల్లల మీద నీకు ఈ మమకారం ఉంటే, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రతికే ఉండే ఆ రిలేషన్షిప్కు నీకు ఇంత మమకారం ఉంటే, కోట్ల సంవత్సరాలు తన సమయాన్ని వెచ్చించి నా బిడ్డల కొరకు ప్రకృతిని చేసి, సృష్టిని కలగజేసి, అన్ని సకల ఆశీర్వాదాలతో సంతోషకరముగా ఆకాశమును, నక్షత్రములు, ఆకాశ మండలాలను, ప్రకృతిని, అవునా, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, చెట్లను, జీవులను, సముద్రములను, కొండలను అన్నిటినీ కలగజేసి అంత కష్టపడి నా బిడ్డలు మంచిగా ఉండాలని ఆశపడి ఆ భూమిపైన నరులను పెడితే, ఇంత కష్టాన్ని ఒక్క నిర్ణయంతో కాల్దన్నేశాడు. ఎవడు చేయమన్నాడు ఇవన్నీ అని తండ్రిని ప్రశ్నించిన నరులం మనము. అంత దౌర్భాగ్యంలో ఉన్న నరులం మనము. ఈరోజు కూడా ఎవడడిగాడు రక్షణనని ప్రశ్నించే దౌర్భాగ్యపు నరులం మనము. కానీ తండ్రి ప్రేమ మరి ఊరుకుంటుందా? నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తల్లి తన బిడ్డలను వదులుకుంటుందా? నన్ను పట్టించుకోవట్లేదు నా కొడుకు అని చెప్పేసి తన తండ్రి తన కొడుకు గురించి తప్పుడుగా మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడే. మరి మనకున్న ఈ ప్రేమ తండ్రికి లేదా? అందుకు ఆయన ఈ లోకానికి వచ్చి మనిషిని పాపము నుండి బయటకు తీరని ఆశపడడంలో ఏ తప్పు లేదు. ఇది భూమికి పునాదులు వేయబడక మునిపే తీసుకున్న నిర్ణయము. దాని అర్థం ఏంటో తెలుసా? భూమికి పునాది వేయబడక ముందుపై క్రీస్తు యేసులో నువ్వు ఏర్పాటు చేయబడ్డవని ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయంలో చెప్తే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే, ఈ భూమికి పునాదులు వేయబడక ముందే ఈ లోకంలో జీవించిన నరులందరూ కూడా పాపము చేసిన ఎవరైనా క్రీస్తులో మళ్ళీ కలిసి దేవునితో సఖ్యతతో ఉండాలన్నది ఆశ. అది అందరి పట్ల ఉంది, కేవలం కొందరి పట్ల లేదు. అందుకని తనను ఎందరూ అంగీకరించితిరో వారికి అందరికీ తన బిడ్డలు, తన పిల్లలు అనుకున్నటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని కుమారులు అనబడ్డకు ఆయన అధికారం ఇచ్చాడు. మరి ఆయన్ని ఎరగడమే నిత్య జీవము. యేసు ప్రభువని నమ్మడమే నిత్య జీవము. యేసు ప్రభువు శరీరధారిగా వచ్చాడని నమ్మడమే నిత్య జీవము. యేసు ప్రభువు రాజు అని నమ్మడమే నిత్య జీవము. ఈ నిత్య జీవమును మరిచిపోయిన నరులకు అందింపచేయడానికి ప్రణాళిక వేసాడు. ప్రణాళికలో భాగంగానే ఆయన తనలో ఉన్న సృష్టికర్త, ఆత్మగా ఉన్న ఆయన, వాక్యంగా ఉన్న తనను ఈ లోకానికి శరీరధారిగా అవతరించాడు. 3 in 1, 1 in 3. అర్థమవుతుందా? 3 వ్యక్తులుగా దేవుడు మనను తాను కనపరుచుకుంటాడు. తండ్రైన దేవునిగాను, కుమారుని దేవునిగాను, పరిశుద్ధాత్మ యొక్క దేవునిగాను తాను మనకు కనపరుచుకొని ఈ రక్షణ ప్రణాళికను మన పట్ల ఏర్పాటు చేశారు. పునర్వైభవాన్ని మనకి ఇవ్వడానికి ఆశపడి ఈ రక్షణ ప్రణాళిక మనకు వేసి ఉన్నారు. ఈ రక్షణ ప్రణాళికలో భాగంగానే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కన్యకు పుట్టడానికి గల కారణము ఇదే. ఏదో ఒక దగ్గర ఆ రక్తం, పాప రక్తం ఆగిపోవాలి అని తను మరి కన్యకు పుట్టడము జరిగింది. మరి ఈ మాటలు ఆలోచించుకొని చూస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించెను. దేవుడి లోకంని ఎంత ప్రేమించాడంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు ప్రభు యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించిపోకుండా, మరణించకుండా నిత్య జీవంలోకి వెళ్ళాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక, ఆది ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి తన కుమారుడుగా పుట్టిన యేసు ప్రభును బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. యెహోవాకు తన నలుగొట్టడము ఇష్టమాయను. మన అపరాధములను, పాపమును తనపైన వేయుటకు ఇష్టమాయను. ఎందుకంటే ఆయన తనలో ఉన్న తనను బయటకు తీసి తను ఎడముగా మార్చడానికి కూడా ఇష్టపడ్డాడు. దీన్ని అర్థం చేసుకుందాం.
దీన్ని అర్థం చేసుకుందాం. ఆ ఎడమలో ఉన్న బాధ ఏంటి, ఈ రక్షణ ప్రణాళికలో ఉన్న పరిస్థితులు ఎటువంటివి, మనుషులు ఈ రక్షణ ప్రణాళికను, లోకంలో ఉన్న అపవాది ఏ విధంగా వాడి రక్షణ, నరులకు ఇవ్వవలసిన రక్షణను రాకుండా ఉండడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు వాడు చేసి ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఒక మాట చూద్దాం. లూకా సువార్తలోని, ఈరోజు మనము లూకా సువార్తలోని 22వ అధ్యాయము 23వ అధ్యాయంలో నుండి వాక్య భాగాలను ఎక్కువగా చూస్తాము. మరి జాగ్రత్తగా చదవడానికి ఇష్టపడదాం. 22వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగో చంపింతుమని ఉపాయమును వెదుకుచున్నారు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయన వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి, అండర్లైన్ చేసుకోవాలి, వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమును వెతుకుచుండెను. ఎవరు వెతుకుతున్నారండి? ఎవరు వెతుకుతున్నారు తగిన సమయం గురించి? ఒక పక్కన ప్రధాన యాజకులను, శాస్త్రులను వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? యేసు ప్రభువారి లోకానికి పుట్టిన మొదలుకొని ఆయన సువార్త ప్రభంజనం ప్రారంభించిన తర్వాత కేవలం 3.5 సంవత్సరాల్లోని దాదాపు గలిలయ, కపెర్నహూము, యూదయ ప్రాంతాలన్నిట్లో కూడా గొప్ప సువార్త ప్రభువారు చేశారు. అనేక మంది, లక్షల మందిని దేవుడు స్వస్థపరిచారు. ఆయనను ప్రజలు, జనులు ఎప్పుడు గుంపులుగా వెంబడిస్తూ ఉండేవారు. ఆయన ఇరకాటన పెట్టడానికి శాస్త్రులేమి, పరిసయ్యులేమి, సద్దుకయ్యులేమి, అధికారులేమి, రోమీలేమి అందరూ కూడా ఆయనను ఇబ్బంది పెట్టి కలవరపెట్టడానికి ప్రయత్నం చేశారు. అపవాది తంత్రములు అన్నిటి కూడా తిప్పికొట్టాడు దేవుడు. అధికారులు ఆలోచన చేస్తున్నారు, ఏం చేద్దామేనని ఎట్లా మాట్లాడినా, ఏ విధంగా ప్రయత్నించినా ఈ వ్యక్తి చిక్కుటలేదే. ఈ వ్యక్తి నేనే దేవుని కుమారుడని చెబుతున్నాడు. ఈ వ్యక్తి నేనే మనుషులకు రక్షణకు ఆధారం అని చెబుతున్నాడు. నేనే రక్షణ ప్రణాళికలు ఇచ్చిన వాడని చెబుతున్నాడు. నా ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తారని చెబుతున్నాడు. ఏంటి ఈయన బోధలు? ఈయన శక్తి దయ్యము నుండి వస్తుందా, ఈయన శక్తి దేవుని నుండి వస్తున్నదా అని కలవరపడుతూ భయపడుతూ వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకము అయినప్పుడు, వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకంగా ప్రభువారు చేసినప్పుడు మా ఉనికి పోతుంది, మా మతం యొక్క నిష్ఠ ప్రతిష్టలు నాశనమైపోతాయని ఆలోచన చేసి కుట్ర పన్ని ఫెయిల్ అయ్యారు. దే వర్ నాట్ సక్సీడెడ్. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కూర్చున్నారు, ఆలోచన చేస్తున్నారు, సరైన సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఎవరిచ్చారో తెలుసా? అందరికీ తెలుసు. మనలాంటి వాళ్ళు ఇచ్చారు. మనలాంటోడే ఒకటి ఇచ్చాడు. ఎందుకంటే మనలాంటోడని, నేను ఇస్కరియోతు యూదానా అని మీరు బాధపడొద్దు. అవునా? సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపోయేటోళ్ళు సాక్ష్యం నిలబడతారా? అర్థమైందా? ఓకే. ఎందుకు ఈ మాట అంటారంటే, ప్రభువారిని వెంబడించిన అనేక మంది శిష్యులలో దేవునికి సువార్తను విని కఠినతరమని వదిలేస్తే కేవలం 12 మంది మిగిలారు. 70 మందితో ప్రారంభించబడిన ఉన్న ఆ శిష్యుల సంఖ్య కేవలం 12కి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళు అంటాడు, ఏంది భయ్ మీరెందుకు ఉన్నారు? వెళ్ళిపోండి మీరు కూడా. నా బోధ కఠినంగానే ఉంటుంది. ఇది బోధ వినడానికి వినసొంపుగా ఉండేది కాదు. ఖడ్గము దూసుకెళ్తుంది లోపలికి.
నీ హృదయాన్ని చీల్చేస్తుంది, లోకానికి నేను విరోధిగా చేస్తుంది, మనుషులకు విరోధంగా చేస్తుంది, నీ కుటుంబానికి నేను విరోధిగా చేస్తుంది. మరి ఈ బోధలు నీకు ఎందుకు? వెళ్ళిపోండి అంటే ఎక్కడికి పోతాం ప్రభువా, ఎక్కడికి పోతాము? నీవు దేవుని కుమారుడవు, నీ బోధలు పరలోక రాజ్యమును వచ్చిన బోధలవి. మరి ఈ బోధల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళగలుగుతాం అని ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు వీడు ఒకడే, ఈ శిష్యుడు ఒకడే, అద్భుతాలు చేసిన శిష్యుడు, ఆశ్చర్యకారాలు చేసిన శిష్యుడు, ధైర్యంలో వెలగొట్టిన శిష్యుడు, దేవుని కొరకు ఎన్నో ఇబ్బందులు పడ్డ శిష్యుడు, రాళ్లతో కొట్టబడిన అనేక మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆఖరిగా ఏమైపోయాడు? ఒకే ఒక స్వార్థము. యేసు ప్రభువారు దావీదు సింహాసనం పైన కూర్చుంటే నేను దానికి CFO అయిదామనుకున్నాడు, వాడు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ అయిదామనుకున్నాడు. అవునా? నాకు డబ్బులు దండుగా వస్తాయన్న ఒక్క బలహీనత ప్రభువారిని పరలోక రాజ్యంలో వచ్చిన దేవునిగా చూడలేకపోయాడు. నమ్మాడు దేవుడని, కానీ ఆశ మాత్రము లోకాశల్లోనే ఉన్నాయి. నేను మనుషులందరము నమ్ముతాము, యేసు ప్రభువారు నిజమైన దేవుడని నమ్ముతాము, ఎవరంటారు కాదని, ఆయననే పూజిస్తాము, ఆయన తప్ప వేరే వారు ఎవరిని పూజించము. కానీ నాకేం కావాలి ఆయన దగ్గర ఉంటే? నాకు ఉద్యోగం కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు సంతానం కావాలి, పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, కార్లు కావాలి, బంగారం కావాలి, అన్ని కావాలి. ఏం కావాలంటే క్రీస్తు తప్ప అన్ని కావాలి, క్రీస్తు దగ్గరికి వచ్చి అడగాలి. ఇది యూదా మనస్తత్వము. అందుకే అన్నాను మనలాంటి వాడే అని. ఎందుకన్నామంటే మనుషులు దేవుని దగ్గరికి దేని కొరకు వస్తున్నారో, దేవుడనే నమ్మి వస్తున్నాం, కానీ నిజంగా దేవుడని ఆయన చెప్పింది వినడానికి వస్తున్నామా అంటే అది ప్రశ్నించుకోవాలి, మన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. అయితే ఆలోచన చేద్దాం. దేవుని చంపాలని, యేసు ప్రభువారిని చంపాలని ఆలోచన చేస్తున్న అధికారులకు ప్రభు చిక్కలేదు. సొంత వాడే, ఇంటోడే తనకు ద్రోహం చేశాడు. తన స్నేహితుడు ద్రోహం చేశాడు. గెత్సెమనీ అనుభవంలో నేర్చుకునే మొట్టమొదటి పాఠము, దేవుని వెంబడిస్తే నీ సొంత వాడే నీకు వెన్నుపోటు పొడుస్తాడు. ఎందుకు పొడుస్తాడంటే ఆ వెన్నుపోటు పొడిచేది వాడికి తెలియకుండానే చేస్తాడు. అది బలహీనుడు గనుక చేస్తాడు, బలవంతుడు కాదు గనుకని చేస్తాడు. గెత్సెమనీ తోటలో నేర్చుకోవాల్సిన అనుభవము, మొట్టమొదటి అనుభవము బెట్రయల్. దేవుడు మనుషుల చేత అప్పగింపబడడానికి అధికారులకు అవకాశం లేదు, కానీ తన సొంత వాడే అవకాశాన్ని ఇచ్చున్నాడు. ఇవన్నీ ప్లాన్స్ అన్నీ కూడా అధికారులన్నీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. లెట్స్ చెక్ అవర్ సెల్స్. దేవుని కొరకు నిలబడే సమయం నీకు వచ్చినప్పుడు దేవుని కొరకు మాట్లాడతావా? నా దేవుడై ఈయనని నిలబడతావా? లేదా ఆయనను అప్పగించేస్తావా? అప్పగించడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు. ఏదో చర్చికి రమ్మన్నారో పోయినా, అప్పుడప్పుడు గుడ్ ఫ్రైడేకు, అప్పుడప్పుడు సండేలు, అప్పుడప్పుడు ఈస్టర్కి పోతుండే, కానీ నేను అంత నమ్మలేదు అని చెబుతావా? జాగ్రత్త. ఈ అనుభవము మనలో ఉంటే ఈరోజే నిర్ణయం తీసుకో. దేవుని వైపు నిలబడి దేవుని కొరకు బ్రతుకుతావా? దేవుని తరఫున బతకలేని అనిపిస్తే ఇప్పుడే వదిలేసిపో దేవుణ్ణి. అదే మంచిది. రైట్. రెండవ విషయాన్ని మనము చూద్దాం. లూకా సువార్తలోని 22వ అధ్యాయంలో మరి 39వ వచనం నుండి చదువుదాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరే. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకలుని ప్రార్థన చేస్తున్నారమ్మ. చాలా ప్రార్థన చేస్తున్నారు. ఆలోచన చేయాలి. ఈ విషయాలు జరిగిన వెంటనే ప్రభువారు ఈ పస్కా పండుగ సమయం, అది ఏ సమయం ఇది? యేసు ప్రభువారు అప్పగింపబడినది ఈ పస్కా పండుగ సమయము.
ఇజ్రాయెల్ దేశంలో ఈ వారమంతా హాలిడేస్ ఉంటాయి. ఈ వారమంతా హాలిడేస్, వాళ్ళకు ఉద్యోగాలు ఎవరు చెయ్యరు. ఎందుకంటే పస్కా పండుగలో వాళ్ళు గుడారాల్లోకి వెళ్ళి లేదా వాళ్ళ గృహాల్లో పులియని రొట్టెల పండుగలు చేసుకొని పులియని రొట్టెలు చేసుకొని వాళ్ళు కుటుంబంగా దాన్ని ప్రభువారంలో ఆనందిస్తారు. ఈ శుభ శుక్రవారం, ఈ వారం అంతా కూడా పండుగ వాతావరణము ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది. ఆనాటి మోషే కాలము నుండి, ఆనాడు మోషే నీ దేవుడు తన ద్వారా ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చిన దానికి సందర్భానుసారంగా మొదట చేసే పండుగ పస్కా పండుగ. పషాక్ అని పిలుస్తారు. ఆ పషాక్ అనే పండుగలో పస్కా బలి పశువును ఏర్పాటు చేసుకొని ఆ బలి పశువును దేవుని నామున వధించి వీళ్ళ అపరాధంలో కొరకును వీళ్ళ పాపంలో కొరకును ఆ పస్కా పశువును అర్పణముగా దేవునికి అర్పించి దానిలోని మాంసమును వండుకొని దానిలో మాంసమును వండుకొని కుటుంబం అంతా తిని మిగిలిన ఆ మాంసమును వేరే అనేక మందికి దాన్ని పంచిపెట్టి దానిలో ఉన్న ఏ ఎముకను కూడా విరవకుండా ఆ పండుగను ఆచరిస్తారు. ఆ పండుగను ఆచరించే ఆ క్రమంలోనే, ఆ సమయంలోనే యేసు ప్రభువారు తాను పస్కా పశువుగా ఈ లోకానికి వెళ్ళాడు. యెరూషలేములోకి వెళ్ళాడు. తాను అర్పించుకోవడానికి వెళ్ళాడు. ఆయన తనను ఎవ్వరూ బలవంతము చేయలేదు, తనను ఎవ్వరూ పట్టుకోలేరు, తనను ఎవ్వరూ ఎదిరించలేరు, తనతో ఎవరు ఎదురాడి గెలవలేరు. ప్రజలే తన శక్తి, దేవుడే తానే ఒక గొప్ప శక్తి. నేను ప్రార్థన చేస్తే పరలోక సైన్య సమూహం నుండి 12 సేనలను దేవుడు నా కొరకు ఇవ్వడా అంటే, ఆయన గెత్సెమనే తోటలో నిలబడి ఉన్నప్పుడు పరలోక రాజ్యం వైపు కనుక దేవుడు అక్కడున్న ప్రజలకు కళ్ళెత్తి చూపిస్తే కత్తులతో పెద్ద కత్తులతో దాదాపుగా 20-30 ఫీట్లున్న దేవదూతలు, 72,000 మంది దేవదూతలు ఆయన చుట్టూ కనబడతారు. అవునా? 12 సేనలు. మరి మనము అందుకని 12 సేనలు 72,000 మంది దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని ఆయన చుట్టూ నిలబడితే జస్ట్ ఇమాజిన్, వాళ్ళ కళ్ళు తెరువుదేవా, ఇక్కడ రోమీల యొక్క కళ్ళు తెరువుదేవా అని ఒక్క ప్రార్థన చేసుంటే ఆ ప్రజల దేవతల యొక్క పరిస్థితిని చూసి మనుషులు తట్టుకోగలరా? అటువంటి వాళ్ళు ఆకాశం నుండి ఆయన తీరు చూస్తున్నాడు. లార్డ్ గివ్ ఎన్ ఆర్డర్ టు అస్, ఒక్క ఆర్డర్ ఇవ్వు మాకు, ఒక్క క్షణంలో, ఒక సెకండ్లో మనుషులందరినీ కూడా చంపడానికి సిద్ధపడతాడు. కానీ ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన శరీరముతో ఉన్నాడు, మరణించడానికే వచ్చి ఉన్నాడు. ఇస్కరియోతు యూదా తనలో వచ్చినప్పుడు కూడా తన ఆఖరి బలులో పాల్గొన్నప్పుడు, దాని తర్వాత కార్యక్రమము తను అప్పగింపబడిన రాత్రి ఆయన బల్ల కార్యక్రమంలో సంస్కారమును చేసి ఆయన చేసిన గొప్ప సంస్కరణ ఏంటో తెలుసా? ఆయన ఆ పస్కా పండుగకి ఒక కొత్త నిర్వచనముగా మార్చాడు. దాన్ని కొత్త నిర్వచనాన్ని పస్కా పండుగకు ఇచ్చాడు. రొట్టెను ద్రాక్షరసమును పస్కా పండుగలో ఆహారంగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని ఆయన తన శరీరముతోనూ తన రక్తముతోనూ పోల్చి కొత్త నిబంధనగా మార్చాడు. తన మరణమే కొత్త నిబంధన. మరణముతో తన రక్తముతో రాసిన నిబంధన ఈ కొత్త నిబంధన. ఆ నిబంధనలో మనమందరం ఉండాలని ఆశపడి మరణానికి చేరువేయడానికి ఆ వారం అంతట్లో కూడా తను ఒలివల కొండలోని ఒక చోటులోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువారికి తెలీదా? ప్రభువారు వాడుక చొప్పునంటే వారంలో ప్రతి రాత్రి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ప్రార్థన ఏంటంటే, ప్రభువా తండ్రి నన్ను బలపరచు. శరీరకంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి దగ్గర అవుతున్న కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా. ఆయన మరణాన్ని మన హృదయాల్లోకి రావాలంటే ఆయన ఆ పరిస్థితిని మనము సరిగ్గా అధ్యయనం చేసుకోవాలి. ఆ పరిస్థితిని అధ్యయనం చేసుకుంటే అర్థమైన విషయాలు ఏంటో తెలుసా? వాడుక చొప్పున ఆయన గెత్సెమని ఆ తోటకు వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఆయన ఉంటాడన్న సంగతి ఇస్కరియోతు యూదాకు తెలుసు. వాడు వెళ్ళి అక్కడ ఉన్న యూదులకు సమాజ మందిరంలోకి వెళ్ళి వాడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఆయన పట్టుకున్న సంగతి తెలుసు.
కానీ చేస్తున్న ప్రార్థన చూడండి. తన శిష్యులకు చెప్పాడు, ఇంతకుముందు నేను మీకు సువార్తకు పంపించినప్పుడు మీరు ఎక్స్ట్రా బట్టలు తీసుకోవద్దని చెప్పాను. ఇంతకుముందు మీరు సువార్త సభలకు వెళ్ళినప్పుడు మీరు ఎవ్వరు వరలో కత్తులు తీసుకోవద్దని చెప్పాను. నేను మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా జత చెప్పులను కూడా తీసుకోవద్దని చెప్పాను. సువార్తకు వెళ్ళేటప్పుడు ఆహారాన్ని మీరు క్యారీ చేయకూడదని చెప్పాను నేను. కానీ ఇప్పుడు చెబుతున్నాను, అన్నీ తీసుకెళ్ళండి, సమయము ఆసన్నమైంది. ఈ లోకానికి దేవునికి యుద్ధము ప్రారంభమవబోతుంది, సిద్ధపడదామని వాళ్లకు ఈ మాటలు ఆహ్వానము ఇచ్చి ఆయన వీళ్ళందరినీ తోలుకొని ఒలీవ కొండకు తీసుకొని వెళ్ళి ఆయన అక్కడో వెళ్ళి తన శిష్యులకు చెప్పిన గొప్ప మాట యుద్ధానికి సిద్ధపడమని చెప్పినట్టుగా ఏమంటే, మీరు శోధనలో పడుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేయండి. క్రైస్తవుని యొక్క ఆయుధము ప్రార్థన. క్రైస్తవుడు శోధనలో పడకుండా ఉండడానికి చేయవలసింది ప్రార్థన. క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించాలంటే చేయవలసింది ప్రార్థన. శోధనని జయించాలంటే నిలబడి జయించడం కాదు, మోకాలు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు జయిస్తావు. అది క్రీస్తు మాదిరి తత్వంలో ఏంటంటే, నువ్వు తల వంచి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతుంది మనుషులతో కాదు, నువ్వు మాట్లాడుతుంది పరలోకమందున నీ సృష్టికర్తతో. నువ్వు ప్రార్థన చేస్తుంది నీ సృష్టికర్తతో. చేస్తున్న అంశాలు సృష్టికర్తతో చెబుతున్నావు. సృష్టికర్తని ప్రార్థన విని మనవి చేసి మనుషుల మనస్సులను మారుస్తాడు, మనుషుల క్రోధత్వాన్ని తీసివేస్తాడు, మనుషులున్న అసూయలను నీ మీద ఉన్న చెడ్డ చూపును తీసివేస్తాడు. అందుకని ప్రార్థన అంత గొప్పది, ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. అంతటి భయంకరమైన సమయంలో వెళ్తున్న శరీరధారిగా ఉన్న యేసు శరీర బలహీనతలో ఉంటూ కూడా తను చెయ్యమంటుంది ప్రార్థన. గెత్సెమనే తోట అనుభవంలో 2వ భాగమును నేర్చుకోవాల్సిన భాగము ఏంటంటే ప్రార్థన. నీవు శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయి. ఈ లోకాన్ని జయించు నిమిత్తము ప్రార్థన చేయి. నిన్ను నువ్వు జయించడానికి ప్రార్థన చేయి. నీలో ఉన్న దురాశను జయించడానికి ప్రార్థన చేయి. ఇది దేవుడు నీకు నేర్పిస్తున్న నియమము. గెత్సెమనే తోటలో జరిగిన అనుభవము. యేసు ప్రభువారు మాదిరిగా ఉన్నారు. చూద్దాం ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. అయినను నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థన చేశాను. గిన్నె ప్రార్థన గురించి నేర్చుకున్నాం. ప్రార్థనలో బలం ఉన్నదని, ప్రార్థనలో శక్తి ఉన్నదని నేర్చుకున్న మనము నేర్చుకోవాల్సిన ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నాడు. ఆయన 100% దేవుడే, 100% నరుడే. దైవత్వంతో కూడి ఉన్న నరునికి మాదిరిగాను, దేవునికి మాదిరిగాను, దేవుని స్వరూపము కలిగిన నరునిగాను, బలహీనగాను ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో యేసు ప్రభువారు మాత్రమే. ఆయన చేస్తున్న పని ఏంటంటే, నరునిగా ఉన్నాను, నరు యొక్క బలహీనతలు ఉన్నాను, తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిస్తావా? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించగలుగుతావా అని మరుక్షణమే, వద్దులే నాయనా, నీ చిత్తమే సిద్ధించును కానీ. మాట ఆంతర్యము తెలిస్తే మన హృదయాలు బద్దలవుతాయి. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు వాడుక చొప్పున యూదులు చేసే ప్రార్థన నిలబడి చేసే ప్రార్థన, యూదులు చేసే ప్రార్థన విధానము దేవునికి నిలబడి చేసే ప్రార్థన. ఆయన శరీరకంగా ఎంత బలహీనుడై కృంగిపోయి ఉన్నాడు అంటే, తన శరీరము ఈ బాధను తట్టుకోలేకపోతున్నది. ఈ శరీరము ఆ రాబోయే కాలంలో వచ్చే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరము సిద్ధముగా లేదు. ఆ శరీరము సిద్ధపరచుకోవడానికి తను ఆలోచన చేస్తూ, నా ఆత్మ సిద్ధంగానే ఉంది, ఇక నా శరీరమే బలహీనంగా ఉంది అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, కొరడ దెబ్బల కొరకు కాదు ప్రార్థన చేస్తుంది ఆయన.
మేకుల కొరకు కాదని ప్రార్థన చేస్తుంది, పంచ గాయాల కొరకు కాదు ప్రార్థన చేస్తుంది. ఆ గిన్నె దేవుని యొక్క జడ్జిమెంట్, ఆ గిన్నె దేవుని యొక్క తీర్పు, ఆ గిన్నె దేవుడు లోకానికి విధిస్తున్న శిక్ష. ఆ గిన్నె, ఆ శిక్ష విధి అంతా కూడా ఆదాముని మొదటి నరుని మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకును, యేసుక్రీస్తు కాలం మొదలుకొని రాబో రెండవ రాకడ వరకును ఉన్న నరుల యొక్క పాపం అంతా కూడా ఒక్క నరుని పైన భారం మోస్తే ఆ భారం ఉంటుంది. ఆ భారాన్ని మోస్తున్నాడైనా. హీ కెనాట్ బేర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. తన శరీరమునకు ఆ కెపాసిటీ లేదు, ఆ సామర్థ్యము లేదు తన శరీరానికి. కానీ దైవత్వములో ఉన్నాడు కాబట్టి దేవా సహాయం దయచేయి, తండ్రి సహాయం దయచేయి. ఈ గిన్నె, నీ తీర్పు, నీతో నాకున్న ఆ ఎడబాటు వద్దు నాయనా. ఎందుకంటే ఈ లోకము పాపము చేసినప్పుడు దేవుడు మనుష్యును తన నుండి ఎడబాపాడు. ఆ ఎడబాపు తండ్రి నాకు వద్దు నాయనా, నీతో ఎడబాటు నాకు వద్దు నాయనా. ఈతో ఎడబాటు, ఈ లోకానికి తీర్పు, నేను శరీరకంగా చనిపోవడం సిద్ధమే, కానీ నీ ఎడబాటు నాకు వద్దు నాయనా. నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివని ఆనాడు చేసిన ఆ ప్రార్థనకు అర్థము, ఆ మాట పలకవలసిన అవసరం వస్తుందని గెత్సెమనే తోటలో 3వ అనుభవంగా చెబుతున్నాడు. తండ్రి, ఈ లోకాన్ని దేవా, ఈ లోకమంతా చీకటిని నువ్వు నా పైన వేసినప్పుడు నేను చీకటిగా మారిపోతాను. ఈ లోకం యొక్క చీకటి అంతా నా మీదకి వస్తుంది, అపరిశుద్ధత పాపమంతా నా మీదకి వస్తుంది. పరిశుద్ధుడు పాపిగా మారి వాయనమును తలుచుకున్నప్పుడు ఆ దేవుడు, నా ప్రభువు, నా రాజు అనుభవించిన ఘోష, అగ్ని ఏంటంటే, తండ్రి నీ తీర్పును పొందుకునే శక్తి ఈ శరీరానికి లేదు నాయనా. నీ తీర్పును, నీ నీ శాపమును భరించే శక్తి ఈ శరీరంకు లేదు నాయనా. నేను తట్టుకోలేకపోతున్నాను, నేను అనుభవించలేమో నాయనా, నేను పడిపోతానేమో నాయనా అని గుండెలో భారముతో, ఏడుపుతో, కన్నీటితో ఆ ఎడబాపును గురించిన విషయాన్ని ధ్యానిస్తూ తన మొక్కలుండి ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగిస్తావా? వద్దులే ప్రభువా, నీ చిత్తమే. ఎందుకంటే నీ చిత్తం నెరవేర్చాలి. నేను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. ఆనాడు ఆ తోటలో, ఏదైనా తోటలో మొదటి నరుడు, మొదటి నరుడు అదే తోటలో నిలబడి సాతానుని ఎదిరిస్తున్నాడు, పాపమును ఎదిరిస్తున్నాడు, తనను తాను ఎదిరించడానికి నిలబడ్డాడు. కానీ ఆనాడు చేసిన మొదటి నరుడు చేసిన మాట ఏంటో తెలుసా? తండ్రి నీ చిత్తము కాదు నా చిత్తమే, తండ్రి నీ చిత్తము కాదు నా చిత్తమే అని పాపము చేసి మనుషులందరినీ పాపాత్ములుగా చేశాడు. ఈనాడు వచ్చిన ఈ కడమ ఆదాము అదే తోటలో నిలబడి అదే సాతాన్ని ఎదిరిస్తూ, అదే ఒక పాపమును ఎదిరిస్తూ, అదే తనను తాను ఎదిరించుకుంటూ చెప్పిన మాట, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలికి ఉన్నాడు. ఆ మాట పలికిన వెంటనే ఆ వ్యక్తి ద్వారా, ఈ వ్యక్తిత్వముతో మనుషులందరి తన హక్కున చేసుకోగలిగాడు. దేవునికి దూరమైన మనుషులను దగ్గర చేయడానికి ఈ కడమరి ఆదాము, యేసు ప్రభువారు పొందిన ఆ శిక్ష ఆ ప్రార్థనలో నెరవేర్చబడింది. దేవుని యొక్క ఉగ్రత, మనుషుల పైన దేవునికి ఉన్న ఆ ఉగ్రత, పాపము ద్వారా వచ్చే ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు తన పైన వేసుకొని మనందరినీ మనుషులుగా, దేవునికి సమీపస్తులుగా చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అది దేవుడు నేర్పిస్తున్న గెత్సెమనే తోటలో 3వ అనుభవము. నా చిత్తము కాదు తండ్రి, నా చిత్తము కాదు నైనా, నీ చిత్తమే నెరవేర్చబడాలి. నేను చనిపోయినా, నా శరీరం బలహీనుడైనా, నీ కొరకు నిలబడే పరిస్థితి నాకు వస్తే నేను నిలబడి చనిపోవడానికి సిద్ధపడతాను. కానీ తండ్రి అయినా నీ చిత్తమే నెరవేర్చబడాలి. నన్ను బ్రతికించినా నీ చిత్తమే, నన్ను చనిపోయినా నీ చిత్తమే, నేను జీవించినా నీ చిత్తమే, నేను బ్రతున్న కాలమంతా నీ చిత్తమే, నేను మరణమైనా నీ చిత్తమే. కేవలము నీ చిత్తమే నెరవేర్చబడాలి. పరలోకమందు నీ చిత్తము ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూలోకమందు కూడా నీ చిత్తమే నెరవేర్చబడాలి. నైనా నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకు నేను నిలబడతానని నిలబడి చూపించి ఉన్నాడు
నిలబడి చేయవలసిన ప్రార్థనను కృంగిపోయి మోకాలుండి నేలకు తాకుతూ తనను తాకుతూ చేసిన ప్రార్థన. యోహాను ఒక సందర్భంలో అంటాడు, లూకా సువార్తలోని సందర్భంలో చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లూకా భక్తుడు కళ్ళతో చూసిన వ్యక్తిని చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తన చెమట రక్తపు బిందువులే మారి నేలను తడుపుతున్నది. తన చెమట రక్త బిందువులే మారి భూమిని తాకుతున్నట్టుగా చూస్తాం. రక్తం వేరు, చెమట వేరు. తన రక్తము చెమట లాగా మారుతుందంటే, చెమటలాగా వస్తుందంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఒక వ్యక్తి ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్కి, మెంటల్ పెయిన్కి వెళ్ళినప్పుడు జరిగే పరిస్థితి. నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ సొంత వారు, నువ్వు ప్రేమించేవారు నీ నుంచి దూరమవుతున్నప్పుడు నీ గుండెల్లో కలిగే బాధ ఉంటుంది. ఇక్కడ నుండి నేను ప్రేమిస్తున్న ఈ వ్యక్తి, నా బిడ్డ, నా సహోదరుడు, నా భార్య, నా భర్త నా కళ్ళ ముందు చనిపోతే, రక్తములో పడి చనిపోతున్నప్పుడు ఆ ఎడబాపులో వచ్చే ఆ ఆవేదన ఉంటుందో, ఆ ఆవేదనను యేసు ప్రభువు వారు అనుభవిస్తున్నారు. తండ్రితో ఎడబాపును అనుభవిస్తున్నారు. ఆయన దాని కొరకు తను అనుభవించిన ఆ ఘోష, హృదయాంతరంగాలను ఆ ఘోష ప్రభువారు తన గెత్సెమనే తోటలో కురిపించినారు. అయినా కూడా తండ్రి నాకు వద్దునైనా అని చెప్పకుండా నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ మూడో అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఇంకొక అనుభవము, ప్రార్థన దేని కొరకంటే నన్ను శక్తితో నింపుమని చెప్తున్నాడు. ఈ వేదనను, ఈ బాధను నేను దేవా తాళలేను, నా శరీరము దీన్ని తాళలేదు నైనా, కాబట్టి తండ్రి నాకు శక్తినివ్వని ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారే శక్తినివ్వమని ప్రార్థన చేస్తే మనమెంత నరమాత్రులము, శక్తినివ్వమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసిన వెంటనే పరలోకం నుండి తండ్రి దేవదూతల్ని పంపించి ఆయనను బలపరిచారు. ఎట్లా బలపరుచుంటారు? దేవదూతలకే యజమానిగున్న ఆయన దేవదూత వచ్చి బలపరిచే పరిస్థితి వచ్చాడంటే అది నరుని దేవుడు ఏ విధంగా సృష్టించడం దానికి నిర్వచనం కనబడుతున్న హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాటను చెబుతూ, నీవు నరుని దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేసి ఉన్నావన్న మాటను నెరవేరుస్తూ ఆయన నరునిగా ఉన్నాడు కాబట్టి దేవదూత వచ్చి ఆయనకు సహాయం చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మనము నరులమే, బలహీనులమే. నువ్వు ప్రార్థన చేయి, దేవదూతలు వచ్చి నేను కాపాడుతాడు, నేను బలపరుస్తారు. మా కుటుంబంలో జరిగిన ఈ అనుభవాన్ని చెప్పడానికి మేము తప్ప ఎవ్వరం అర్హులము కాదు. ఈ అనుభవం గుండా వెళ్ళిన వాళ్ళు మేము తప్ప ఎవ్వరం అర్హులము కాదనిపిస్తుంది. ఇప్పుడు గడిచిన సోమవారం జరిగిన భయంకరమైన పరిస్థితుల్లో మరి 8 ఫీట్ 9 ఫీట్ల నుండి మరి డాడీ పైన బోల్తా పడుతూ కింద పడిపోతున్నప్పుడు అక్కడ గనక చైర్ లేకపోతే, చైర్ వదిలేయండి, అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యము. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు ఉన్నాడని మళ్ళీ రుజువు చేస్తున్నాడు. మనం బలహీనంగా ఉండి శోధనలో ఉన్నప్పుడు దేవుడు తన దేవదూతలను తీసుకొచ్చి తన హక్కును చేర్చుకుని తన చేతిలో పట్టుకుంటాడన్న ఆ వాగ్దానమును మరొకసారి మా కుటుంబంలో నెరవేర్చాడు దేవుడు. కళ్ళతో చూసాము, చూసి నమ్మాము. కనపడని దేవతల ద్వారా ఆ చేరిపోయిన 8-9 ఫీట్ల నుండి ఒక వ్యక్తి కింద పడుతున్నప్పుడు, బోర్లతో పడుతున్నప్పుడు ఒక చైర్ ఉంటే సరిగ్గా ఎవరో ఆయన చేతిలో పట్టుకొని ఆ చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుగా ఉంది. 15 సంవత్సరాల క్రితం కొన్న ప్లాస్టిక్ చైర్ విరగలేదు. 15 సంవత్సరాల పాత చైరు కదల్చబడలేదు. 60 కిలోలు అయిన వెయిట్ ఉన్న వ్యక్తి 9 ఫీట్ నుంచి కిందికి పడుతుంటే కనీసము 200 కిలోలుగా కిందికి దిగుపడుతున్నప్పుడు ఆ చైర్ విరగలేదు, కదలలేదు, వెనక్కి పడలేదు, అక్కడే ఉంది. ఇట్ వాజ్ ఇన్ స్టిల్నెస్. ఎవరు వెనక నుండి ఆ చైర్ని పట్టుకొని ఆ వ్యక్తిని పైనుండి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినట్టుగానే కనబడుతుంది. ఇది దేవుడు కాకుండా ఇంకెవరు చేస్తారు?
దేవుడు కాకుండా ఇంకెవరు చేస్తారు? ఒకవేళ ఆ ప్రమాదంలో దేవుడు గనుక మరి మన తండ్రిని కాపాడకపోయి ఉంటే ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం ఉంటామో తెలియదు. ఖచ్చితంగా ఈ శుభ శుక్రవారాన్ని ఎంత సంతోషంగా మాత్రం చేసుకునే వారం కాదు. ఖచ్చితంగా చేసుకునే వారం కాదు. నమ్ము మిత్రమా, దేవుడు నిన్ను కాపాడుతాడని నమ్ము. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడని నమ్ము. నిన్ను శోధకుడు శోధించిన దేవుడు తన దేవదూతలు ఎప్పుడు నీకు పక్కనే ఉంచుతాడని నమ్ము. ఆయన చిత్తం కొరకు బ్రతుకు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతికి ఉన్నది నేను క్రీస్తు కొరకే దేవుని ప్రచురించడానికి, క్రీస్తుని ప్రకటించడానికి బ్రతుకుతున్నట్టుగా బ్రతికి చూడు. ఆయన శక్తిని కనబడుతుంది. ఆయన మనల్ని తీసుకెళ్ళాలనుకుంటే మనుషులందరూ మంచిగా తీసుకెళ్ళిపోతాడు. కాపాడాలనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమన్నా ఆలోచన అంటే దేవదూతల్ని దేవుడు మనకు కాపలాగా ఉంచుతాడు. ప్రతి ప్రమాదం నుండి కాపాడుతాడా? కాదు. ప్రతి ప్రమాదం నుండి కాపాడు. ఏ ప్రమాదంలో నువ్వు ఉన్నా ఆయనకు మహిమకరంగా మార్చుకుంటాడు. బ్రతికి వస్తే ఈ విధంగా మహింపరుచుకుంటాడు. మనిషి బ్రతికి చేస్తే ఇంకో రకంగా మహింపరుచుకుంటాడు. కానీ ఆయన మహింపరుచుకోవడం మాత్రము తథ్యము. కాబట్టి నమ్ముదాము, దేవుడు తన దూతలనిచ్చి మనకు కాపాడుతాడు. బలపరచని నమ్ముదాం. ఆ బలపరచాలని ప్రార్థన కూడా చేద్దాం. ఇంకొక మాట మనం చూద్దాం. 4వది చూస్తే ఆయన శిష్యులకు చెబుతున్నాడు, మీరు ఇంకా నిద్రపోతున్నారా? మెలకువగొండి, ప్రార్థన చేయండి. శిష్యుల యొక్క పని, ఆయన బాధపడుతుంటే దగ్గరికి వెళ్ళి ఓదార్చాల్సిన పని. శిష్యులు మాత్రము పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు. బాధతో నిద్రపోతున్నారు, దుఃఖముతో నిద్రపోతున్నారు. అవునా? దే ఆర్ స్లీపింగ్ విత్ సారో అని మాట ఉంటుంది. దుఃఖము చేత నిద్రించిన మాట ఉంటుంది. దుఃఖము చేత నిద్రించడం అంటే ఏమవ్వబోతుందో తెలియదు శిష్యులకు. ఎందుకు మా ప్రభు ఈ విధంగా ఆవేదన పడుతున్నాడు తెలియదు శిష్యులకు. ఉదయమంతా కష్టపడ్డారు, అన్ని రోజుల్లాగానే ఈరోజు గడుస్తుంది కదా అనుకుంటున్నారు. తనలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, చెప్పినా వినలేకపోతున్నారు. అర్థం చేసుకునే శక్తిని దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి ప్రార్థన చేయండి అని చెప్తున్నా కూడా వాళ్ళు నిద్రిస్తున్నారు. దుఃఖం ఉంది, బాధ ఉంది, ఏమవుతుందో ఏం అవ్వబోతుందో అన్న దుఃఖము బాధ ఉన్నా కూడా తమ శరీరాలు బలహీనమైపోయాయి. కాబట్టి అర్థం కాక, జరగబోయే విషయాలు తెలియక ఆందోళన చెందుతూ అలసి సొలసి పడుకుంటున్నారు. అందుకే తండ్రి శిష్యుల ద్వారా కాకుండా తన దేవదూతల్ని కాపుదలుగా ఉంచాడు. తన సృష్టిలో తను ఒంటరి వాడయ్యాడు. గమనించండి, తను నిర్మాణము చేసిన ఈ సృష్టిలో, తనదైన ఈ సృష్టిలో ఒంటరుడైపోయాడు. దట్ ఈస్ హౌ జీసస్ డెమాన్స్ట్రేటెడ్ హిమ్సెల్ఫ్. మనుషులందరం అనుకుంటాము క్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్కరూ ఒంటరితనమే. ఎంతమంది చుట్టుపక్కల ఉన్న మనుషులు కేవలము చూస్తూ నిలబడి పోతుంటారు. చూద్దామా, ఆలోచన చేద్దామా ఒకసారి. లూకా సువార్తలోని 23వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట రాసుంటుంది. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహాసించేది. గమనించండి. ఈ మాటను వింటున్నప్పుడు 1 వారం క్రిందట, 5 రోజుల క్రిందట జన సమూహం అంతా కూడా
ఆయన యెరూషలేములోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ చిన్న గాడిద పిల్లపైన ఆయన ఊరిలోకి యెరూషలేము వీధిలోకి వెళ్తున్నప్పుడు అందరూ జన సమూహము బట్టలను తీసుకొచ్చారు, దారి పొడుగున వేసి హోషియానా హోషియానా హోసన్నా, దేవా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని ఘనపరచు అని ప్రార్థన చేసి కేకలు వేసిన ఆ ప్రజలు సిలువ వేసుకొని వెళ్తున్న యేసు ప్రభుని అదే వీధుల్లో చూస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఖాళీ చూస్తున్నారు, ఏమీ చెయ్యలేరు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. యేసు కొరకు నిలబడి నువ్వు ఈడ్చబడుతున్నప్పుడు నిలబడి చూస్తారు తప్ప ఏమీ మాట్లాడరు. ప్రపంచంలో ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అది. దేవుని యొక్క బిడ్డలను ఈడ్చి చంపి పడేస్తున్న మనుషులు కేవలము తీరి చూస్తున్నారు, ఏమీ చేయట్లేదు. అధికారులు అపహాసంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? వీడు రక్షించగలడేమో చూద్దాం. అర్థమవుతుందా? మరణమునైన లాజరును 3 రోజులు కుళ్ళుబడిన లాజరును సజీవుడు లేపిన దేవునికి తన మరణాన్ని తప్పించుకోవడం అసాధ్యమా? 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ తన చెంగు అంచును ముట్టుకోగానే స్వస్థపరచబడింది. ఆయన మరణాన్ని తప్పించుకోవడం అసాధ్యమా? 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని కాపాడిన దేవునికి అసాధ్యమా? పుట్టు గుడ్డివాడుగా ఉన్న వ్యక్తిని తను ముట్టగానే స్వస్థపరచబడడం అసాధ్యమా? యాయేరు కుమార్తె చనిపోతే తిరిగి లేపిన సందర్భము అసాధ్యమా? ఆయనకు మరణము ఆయనకు అసాధ్యము కాదు. అన్ని చూసిన కన్నులే, అన్ని విన్న చెవులే ఆ రోజు మాట్లాడుతున్న మాట, వీడు తాను రక్షించగలుగుతాడేమో చూసుకుందాం. ఎవడు ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాడు? మరణాన్ని సైతము గెలిచి లేపగల సమర్థవంతుల దేవుడు తను మరణమైపోతున్నప్పుడు మనుషులు అపహసించారు. క్రీస్తు కొరకు నిలబడే నీవు, క్రీస్తు కొరకు మరణమైతున్న నిన్ను చూసి అపహసిస్తారు, హేళన చేస్తారు, దుర్మార్గమైన మాటలు పలుకుతారు. ప్రభు అంటున్నాడు, ధన్యుడవు. ఎందుకంటే నా మీద కూడా అదే చేశారు. అదే ఆయన చెప్పిన కఠినమైన బోధ, క్షమించుమని చెప్పిన బోధ, ఆదరించమని చెప్పిన బోధ, శత్రువుని ప్రేమించమని చెప్పిన బోధ, కనికరించమని చెప్పిన బోధ. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అంటే 490 సార్లు క్షమించమని చెప్పిన బోధ. క్షమిస్తూనే ఉండు. ఆఖరి కాలము నేను వచ్చే వరకు నువ్వు క్షమిస్తూనే ఉండు. ఉగ్రత నాది. నా కన్ను నా శక్తిని చూపించే సమయమున ఏ నరమాత్రుడు కూడా నా మీద ఉండలేడు. ఆ కాలం వచ్చుచున్నది. చూద్దామన్నమాట పైన వచనాల్లో. 35వ వచనం తర్వాత, అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నువ్వు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. చాలు 27వ వచనం చదువుదాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపుకు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాళ్ళను కనని గర్భములను పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పరుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదురని వారికి చెప్పారు. గమనించండి, రాబో కాలములో ఇప్పుడు నేను బలి అవుతున్నాను. ఇప్పుడు పచ్చి మ్రానుగా ఉన్న నాకే ఇటువంటి పరిస్థితి మనుషులు విధిస్తే, పాపరహితమైన పవిత్రమైన నాకే ఈ పరిస్థితి నరులు నాకు ఇస్తే, ఎండిన కొమ్మ పాపముతో నిండిన లోకమునున్న జనులకు దేవుడు ఎటువంటి శిక్షా విధి వేస్తాడో గమనించుడి
అని ప్రజలకు చెబుతూ అంటాడు, నా కోసం కాదు ఏడవలసింది, నీ కోసం ఏడువు, నీ పిల్లల కొరకు ఏడువు. ఎందుకంటే ఆ సమయంలో దేవుడి యొక్క ఉగ్రత వచ్చు దినమున, ఆ ఉగ్రత దినము వచ్చినప్పుడు మనుషులు కొండల దగ్గరికి వెళ్ళి, కొండ నా మీద పడి చంపే, నన్ను చంపై ఈ బాధ దేవుని యొక్క ఉగ్రతను అనుభవించుట కంటే చావు మేలైన దినములు రాబోతున్నవని ప్రవచనం పలికిన యేసు ప్రభువారైనా, ఇప్పుడు నేను చస్తున్నాను, నేను ఈ లోకపు న్యాయవాదుల చేతికి అప్పగింపబడి చస్తున్నాను, కానీ రాబో కాలంలో నా తండ్రి తీర్పు తీరుస్తాడు. ఎటువంటి తీర్పు తెలుసా? అగ్నిలో కాలుస్తాడు, మరణం ఇయ్యకుండా కాలుస్తాడు, మరణించకుండా కాలుస్తాడు, శరీరమంతయు కాలుస్తాడు. ఎంత భయంకరంగా కాలుస్తాడు అంటే మనుషులను ఆయన తీర్పును తట్టుకోవడం ఏ వ్యక్తి తరము కాదని తన శక్తిని నిరూపించుకునే సమయం రాబోతున్నదని ప్రభువారు చెబుతున్నారు. ఆయన అనుభవించిన బాధ మనుషుల కొరకే, ఆయన అనుభవించిన బాధ మనుషులను ప్రేమించినందుకే, ఆయన అనుభవించిన బాధ మనుషుల కొరకు తన త్యాగమును చూపించడానికి, తన ప్రేమను చూపించడానికి అనుభవించున్నాడు. కానీ శక్తిహీనుడై కాదు, బలము చూపించలేక కాదు, శక్తిని చూపించలేక కాదు, తాను భద్రము చేసుకుంటున్నాడు. ఎక్కడ నేను శోధనలో పడి మనుషులను శపిస్తాను అని తండ్రి నేను ప్రార్థన చేస్తున్నా, నాకు శక్తినివ్వు, శోధనలో పడకుండా నిమిత్తము నాకు శక్తినివ్వు అని ప్రార్థన చేస్తున్నాడైనా మనమెవ్వరం కూడా అటువంటి శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. శక్తిహీనత లేక ఆయన తను అప్పగించుకోలేదు. మనుషులు అపహాసించారు, కానీ దానికి లోబడి ఉన్నాడు. అయినా కూడా లోబడి ఉన్నాడు. చివరి రెండు మాటలు చూద్దాం. యేసు ప్రభువారి యొక్క ట్రయల్స్ని చూస్తున్నప్పుడు విచారణ ఎటువంటి విచారం అంటే విచారమైన విచారణ. ఇట్స్ అన్ అన్ఫేర్ వర్డిక్ట్. ఆయనను గిచ్చమనే తోటలో పట్టుకున్నారు, దొంగలాగా పట్టుకున్నారు, నేరస్తుని పట్టుకున్నట్టు పట్టుకున్నారు. ఆయన ఈడ్చుకొని పోయారు. 5 గంటలలో 6 తీర్పులు, 5 గంటల్లో 6 అన్యాయపు తీర్పులు చేసి ఉన్నాడు. 5 గంటల్లో 6 తీర్పులు. మొదటిగా అన్న యొద్దకు ఎక్స్ ప్రధాన యాజకుడైన అన్న యొద్దకు తీసుకెళ్లారు, అన్యాయపు తీర్పు. రెండవది కాయప దగ్గర తీసుకెళ్లారు, అన్యాయపు తీర్పు. తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, సన్హెద్రిన్ సభ దగ్గరికి తీసుకెళ్లారు, అన్యాయమైన తీర్పు. 4వదిగా పిలాతు దగ్గర తీసుకెళ్లారు, అన్యాయమైన తీర్పు. తర్వాత పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు, అపహాసించాడు హేరోదు. మళ్ళీ తిరిగి హేరోదు పిలాతు దగ్గరికి పంపించాడు, అన్యాయమైన తీర్పు. ఈ విధంగా ప్రభువారు ఆ గంటలలో ఇన్ని అన్యాయమైన తీర్పులు పొంది చివరిగా పిలాతు దగ్గర ఆయన మరణశిక్షను పొంది ఉంటాడు. మరణశిక్షను పొందినట్టు ఆయన చేసిన తప్పేంటి? నిజమైన దేవుణ్ణి ప్రకటించడము తప్ప, నిజమైన దేవుని కొరకు నిలబడని ఆలోచించడము తప్ప, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడము తప్ప, పరలోక రాజ్యాన్ని మనుషులకి ఇవ్వాలన్నది తప్ప, మనుషులు పాపం నుండి బయటకు తీసుకురావాలని ఆలోచించడము తప్ప, మనుషులను ప్రేమించడము తప్ప, మనుషులను కనికరించడము తప్ప, మనుషులు ఆదరణ కావాలని అడిగితే ఆదరించడము తప్ప, ఏది తప్పు? క్షమించమడినప్పుడు క్షమించాడు, అన్యాయమైన మనుషులు కనపడ్డా క్షమించాడు, ఆదరించాడు. ఏం తప్పు చేశాడు? ఒక పవిత్రుడిని, ఒక పరిశుద్ధుని, ఒక దైవ కుమారుని ఈ లోకము అన్యాయమైన తీర్పుల వైపు వెళ్ళింది. కేవలము స్వార్థ ప్రయోజనాల కొరకు, తమ మతము యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, తుచ్చమైన వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవడానికి నిత్యుడైన దేవుణ్ణి బలివ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అది ప్రభువారు పొందిన అన్యాయమైన తీర్పులు, భయంకరమైన తీర్పులు. ఆ తీర్పులో ఆలోచన చేస్తుంటే ఆయన తీర్పులోకి వెళ్ళాడు, ట్రయల్స్లోకి వెళ్ళాడు. కానీ ఒక మాట చెప్పంటారా, నిర్ణయం ముందే అయిపోయింది. యాక్సిడెంట్ అని ముందే డిసైడ్ చేశారు. ఈ ట్రయల్స్ కేవలము
ముఖస్తుతి కొరకు, ప్రాసెస్ కొరకు మాత్రమే చేశారు. యేసు ప్రభు వారి యొక్క మరణము ఎప్పుడో డిసైడ్ అయింది. ఆయనను చంపాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. కేవలం నామకార్థంగా చెయ్యాలని ఇన్వెస్టిగేషన్స్ చేశారు. అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లారు, కైప దగ్గరికి తీసుకెళ్ళారు, సన్నిహేద్ర సభ దగ్గర తీసుకెళ్లారు, పిలాత్ దగ్గర, రోమిడైన పిలాత్ దగ్గర తీసుకెళ్లారు, హేరోద్ దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ పిలాత్ దగ్గరికి తీసుకొచ్చారు. కేవలము నామకార్థంగా తీసుకెళ్ళాలి కాబట్టి, డాక్యుమెంట్లో రాసుకోవాలి కాబట్టి మాత్రమే తీసుకెళ్లారు. కానీ తీర్పు ఎప్పుడో అయిపోయింది. తీర్పు ఎప్పుడో వెలువడింది. ఆ విధంగా దేవుడు అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన ఆ 2000 సంవత్సరాల క్రితము జరిగిన అదే ప్రక్రియ ఇప్పుడు జరగట్లేదా? అర్థమవుతుందా? ఆనాడు ఉన్నది ఈనాడు జరుగుతుంది, ఈనాడు జరిగిందే రేపటి కాలంలో జరుగుతుంది. ఏ మార్పు ఉండదు. ఈరోజు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత తన శిష్యులు, తర్వాత తనని వెంబడించిన మిషనరీస్, తర్వాత వాళ్ళని వెంబడించిన సువార్థికులు, దాని తర్వాత వెంబడించిన శిష్యులు, తర్వాత ఇప్పుడున్న జనాంగము, ఇది మాత్రము తథ్యము. అన్యాయపు తీర్పు తథ్యము. అక్కడితో ఆగిపోయిందా? దేవుని అడుగుతున్నారు, ఆర్ యు ద సన్ ఆఫ్ గాడ్? గెత్సేమనే తోటలో ఇంకొక అనుభవము ఏంటంటే, యేసు ప్రభువారు ఎవరు? సన్హెద్రిన్ సభ అడుగుతుంది. లూకా సువార్తలోని 22వ అధ్యాయములో 69-70 వచనాలు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో సన్హెద్రిన్ సభతో చెప్పినప్పుడు, అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని ఆయన అడుగగా, ఆయన మీరన్నట్టు నేను ఆయనను అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్పారండి దేవుడు ప్రవక్త అని? ఎక్కడ చెప్పాడండి దేవుని కుమారుడని? ఎక్కడ చెప్పాడండి దేవుడు అని? అంటే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాడు. పనికి వాళ్ళ మనుషుల ముందు చెప్పలేదు. కానీ ఏ యూదులు సన్హెద్రిన్ సభ వాళ్ళు నమ్మలేదో వారి ముందరనే అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అంటే, ఎస్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్ టు మేక్ ద సన్ ఆఫ్ మ్యాన్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు మానవుని కుమారునిగా పుట్టిన వారిని దేవుని కుమారులా చేరడానికి వచ్చి ఉన్నాడు. అది దేవుని ప్రణాళిక. అర్థమవుతుందా? హూ ఆర్ యూ అంటే, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని బాహాటంగా చెప్పి ఉన్నాడు. సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడే. ఎక్కడన్నాడండి యేసు ప్రభు తన దేవుడు అని అంటే ఇక్కడే అన్నాడు. నీ ముందంటే పెద్ద ఫరక్ పడదు, నా ముందంటే ఫరక్ పడదు. యూదుల మత పెద్దల ముందర 71 మంది ఉన్న సన్హెద్రిన్ సభలో చెప్తున్నాడు ఆ మాట. అర్థమవుతుందా? మతాధికారుల ముందర చెబుతున్నాడు మాట. హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయనకి చెప్పాడా? చూద్దాం ఇంకొన్ని మాటలు చూద్దాం. పిలాతు చెప్తున్నాడు. లూకా సువార్తలో 23వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. అర్థమవుతుందా? ప్రశ్నకు సమాధానము. యూదులు అడుగుతున్నారు, నువ్వు దేవుని కుమారుడవా అని అడుగుతున్నాడు. రోమీడు అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా అని అడుగుతున్నాడు. యూదుల రాజు, దేవుని కుమారుడు, INRI ఆయన శిలువ పైన పెట్టబడిన మాట. యూదుల రాజు నజరేయుడైన యేసు అన్న మాటకు అర్థం INRI. అర్థమవుతుందా? యూదుల రాజుని పిలాతు నిర్ణయం చేశాడు. ఎందుకంటే తన నోటి మాటతోనే ప్రభువారు ఒప్పుకున్నారు, నువ్వు యూదుల రాజు అంటే, ఎస్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అన్నాడు ఆయన. యూదులకు రాజు కేవలం దేవుడు మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. అది తెలుసు ప్రజలకు. నువ్వు యూదుల రాజు అంటే, ఎస్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని చెప్పినప్పుడు అదే మాటను ప్రభువారు చనిపోయి శిలువలో ఉన్నప్పుడు ఆయన ఆ మాటను అక్కడ ప్రకటించాడు. అడ్డగించారు మనుషులు. యూదుల రాజుని చెప్పుకున్నాడని చెప్పు పిలాతు అంటే, గెట్ అవుట్ అన్నాడు ఆయన. పిలాతు ఏమో తెలుసా? యూద అధికారులు వచ్చి, అట్లా రాపియకు, వాడు యూదుల రాజుని చెప్పుకుంటున్నాడని రాయిపి అంటే, గెట్ అవుట్. నాకు అనిపించింది రాస్తున్నాను, నేను నమ్మింది రాస్తున్నాను, యూ గెట్ అవుట్ అని
జరిగిపోయారు పక్కకు. దట్ ఈస్ గాడ్. అన్యులు నమ్మారు ప్రభువారిని, యూదుల రాజని, దేవుడిని అన్యులు నమ్మారు. మై డియర్ ఫ్రెండ్స్, నీవు నమ్ముతావా? నీ రాజుని నువ్వు నమ్ముతావా? నీ శరీరంకి రాజు అయిన నువ్వు నమ్ముతావా? నీ బ్రతుకే రాజు అని నమ్ముతావా? దేవుని కుమారుడుని నమ్ముతావా? పరిపూర్ణంగా నమ్ముతావా? ఆయన కొరకు బ్రతుకుతావా? ఆలోచన చెయ్యి. కొన్ని మాటలు చూద్దాం. ఆఖరి భాగంకి వచ్చినాం. కొన్ని మాటలు చూద్దాం. మార్కు సువార్తలోని 15వ అధ్యాయములో, మార్కు సువార్తలోని 15వ అధ్యాయంలో 38 నుండి 41వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగిను. ఆయనకి ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడిచి చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలండి ఈయన దేవుడు అనడానికి? ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? యేసు ప్రభువారు దేవుడు అనడానికి ఎవరు చెప్తారు? శతాధిపతి చెబుతున్నాడు, రోమీల అధికారి చెబుతున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అండి అని చెప్తున్నాడు. దానికంటే ముందు జరిగింది మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఈ లోకమంతటికి చీకటి కమ్మిపోయింది. మొదటి మాటను మాట్లాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరు క్షమించమని అడిగారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు మొదటిగా తండ్రి వీరేమి చేయించిన వీరికి తెలియదు, నేను దేవుని కుమారుణ్ణి నాయన అని వీళ్ళకు తెలియదు గనుకనే నన్ను సిలువ వేస్తున్నారు. తండ్రి వీళ్ళని శిక్షించకు, నా మీద నీ ప్రేమ తెలుసు, నన్ను శిక్షించకు, వీళ్ళని శిక్షించకు, ఎందుకంటే వాళ్ళు తెలియక చేస్తున్నారు నాయన, ఇప్పుడు తెలియకనే చేస్తున్నారు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. అందుకే క్షమించమన్నాడు. క్షమించమని మాత్రమే అడిగాడు. క్షమించడంలో తన ప్రేమ కనబడుతుంది, తను మరణించడంలో తన ప్రేమ కనబడుతుంది. రెండవ మాటగా ఆయన సిలువ వేస్తున్నప్పుడు 3 సిలువలు వేశారు. 3 సిలువలు దొంగలతో సమానంగా పరిశుద్ధుణ్ణి సిలువ వేశారు. దొంగలతో సమానంగా దేవుని ప్రజలను జైల్లో వేస్తున్నారు. దొంగలను చూసినట్టుగా దేవుని ప్రజలను చూస్తున్నారు. దొంగలతో సమానముగా, అన్యాయం చేసిన వ్యక్తులతో సమానముగా దేవుని కుమారుని చూస్తున్నారు. ఒక దొంగను, నరహంతకును, బరబ్బాను విడుదల చేయమని అడుగుతున్నారు. అబ్బాను విడుదల చేయకూడదు, మరణించాలని చెబుతున్నాడు. అబ్బా అన్న మాటకు అర్థము దేవుని కుమారుడు బరబ్బాస్ మనుషుల యొక్క దుర్మార్గతకు రుజువైతే అబ్బా అని దేవుని కుమారుని కొరకు ఆ మాటను సంబోధించాడు. ఆ దేవుని కుమారుని బదులుగా మాకు నరహంతకుని విడుదల చేయమని అడిగారు. ఈ లోకము, అటువంటి లోకము మనకుంది. అయినా క్షమించాడు దేవుడు. అప్పుడు కూడా ఆఖరి ప్రాణం పోయేటప్పుడు కూడా రక్షించడానికి వచ్చిన రక్షకుడు 2 దొంగల్లో ఒక దొంగ, దేవా నీ ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? పశ్చాత్తాపం, ఆఖరి నిమిషంలో పశ్చాత్తాపం పొందాడు. ప్రభు ఆఖరి నిమిషంలో కూడా క్షమించాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, హీ విల్ ఫర్గివ్ యూ ఆల్సో. మరణం అంచులకు వరకు, మరణానికి దగ్గరికైనా అంత నేరస్తుడిని ప్రభు క్షమించినప్పుడు నిన్ను క్షమించడా? నిన్ను ఆదరించడా? కానీ కావాల్సిందంటే క్షమాపణ అడగాలి. క్షమాపణ దేవుని దగ్గర అడగకుండా, పశ్చాత్తాపం పొందకుండా నీకు రక్షణ దొరకదు. ఆయన దైవ కుమారుడును ఎరిగిన దినమున నీ హృదయం బద్దలవుతుంది. ఆ మొదటి దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడివే కదా, దేవుని కుమారుడివే కదా, నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించవచ్చు కదా అని స్వార్థంగా మాట్లాడుతున్నాడు. దేవుని శక్తిని ఎరిగి స్వార్థముతో మాట్లాడుతున్నాడు. రెండవ దొంగ వాని చూసి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పటికన్నా బుద్ధి రాలేదారా నీకు? మరణం అంచులోకి వెళ్తున్నా గుండె పగల్లేదారా నీకు? క్షమాపణ, ఆయన దైవ కుమారుడు మరణించడానికి వచ్చాడన్న సంగతి నీకు అర్థం అవ్వట్లేదారా నీకు? ఇంకా నాకు అర్థమైంది ప్రభువా, నువ్వు దైవ కుమారుడవు, నేను పాత్రుని కాదు. బిడ్డ చెబుతున్నాడు, అపాత్రుడైన నన్ను దేవుడు రక్షించుకున్నాడు, అపాత్రుడని నేను.
అందరం అపాత్రులమే అని తెలిసిన దినమున నీ గుండె పగులుతుంది, నీ హృదయం బద్దలవుతుంది, నీ హృదయంలో ఖడ్గం వేసినట్టు అవుతుంది. నేను బ్రతుకుతున్నది ఎందుకొరకు? క్రీస్తుని తెలిసి కూడా, ఆయన అధికారాన్ని తెలిసి కూడా ఆయనను సమీపించవలసిందిగా సమీపించకుండా ఆయనని ఇంకా ప్రశ్నిస్తూ, ఆయన ఇంకా కూడా ఆయన శక్తిని చూపించుమని స్వార్థపూరితంగా నేను అడుగుతున్నాను. ఎటువంటి బ్రతుకు నా బ్రతుకు అని ఆలోచించేవాడిగా ఉంటావా? అప్పుడు అడుగుతావు, నన్ను క్షమించు దేవా, నన్ను రక్షించు దేవా, నన్ను కరుణించు దేవా అని దేవుని చూసే కన్నులు కావాలని అడగండి. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఎంత భయంకరమైన పాపివి నీవైనా, ఎంత భయంకరమైన పాపంలో ఇప్పుడు నువ్వు ఉంటున్నా, ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు. ఆ దొంగను క్షమించాడు, నిన్ను క్షమిస్తాడు. అడుగుతావా? ఆయన మూడో బాధ్యతగా, తల్లి నన్ను 30 సంవత్సరాలు పెంచావు, ఈ లోకాన్ని ఎదిరించి నన్ను ఆదరించావు, నీ కొరకు ఏమి ఇవ్వగలుగుతాను? బాధ్యతగా నన్ను ప్రేమించిన, నన్ను నాలాగా ప్రేమించిన, నాలాగా నిన్ను ప్రేమించగలిగిన యోహాను, నా తల్లిని చూసుకోవా? తల్లి, వీడిని కుమారుడు, నేను వెళ్ళిపోతున్నా. అర్థమవుతుందా? ఐఎమ్ గోయింగ్, నేను చనిపోతున్నాను. బాధ్యత మాత్రము వదులుకోలేదు. ఐఎమ్ గోయింగ్, నేను చనిపోతున్నాను. తల్లి, నా బాధ్యతను ఇగో ఇతను తీసుకుంటాడని బాధ్యతను చూపించాడు. 12 గంటలలోపు మాట్లాడిన మాటలు, 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు లోకమంతా చీకటి. ఆయన సిలువలో 3 మేకులు, చేతుల్లో మేకులు, తల్లో ముళ్ళ కిరీటము, నరాలు నుదుటిపైన చితికిపోతూ రక్తమంతా పోతుంది. అప్పటికి 39 కొరడా దెబ్బలు తనపైన వేసినప్పుడు, కొట్టినప్పుడు చర్మమంతా ఎక్కడిదక్కడ తన వీపు దున్నబడినట్టుగా, ఒక పొలంను దున్నినట్టుగా తన వీపంతా కూడా దున్నబడినట్టుగా తన ఎక్కడికక్కడ చీలిపోయింది. రక్తమంతా కార్చబడింది, రక్తధారలు వేరులై పారుతుంది. శరీరంలో శక్తి లేదు, శక్తిహీనత ఉంటూ 60 కిలోల ఆ సిలువను ఆయన ఆ యెరూషలేము వీధుల్లో గుండా తీసుకువెళ్తున్నప్పుడు, కొండపైకి, గొల్గొతా కొండ కపాలమను ఆ కొండపైకి ఎత్తలేకుండా శ్రమ పడుతున్నప్పుడు ఒక వ్యక్తిని పిలిచి, ఈ ఆయన తరఫున నువ్వు మోయి అంటే దేవునికి సహాయకంగా ఆ వ్యక్తి కొద్దిసేపు దానిని మోసి ఉన్నాడు. సిలువకు తన చేతులు కొట్టారు, తన నరాలు చితికిపోయేలాగున సిలువ కొట్టారు, తన కాళ్ళలో మేకులు కొట్టారు. ఆఖరిగా చనిపోయడం లేదో చెక్ చేసుకోవడానికి ఆయన పక్కపులో బల్లెముతో కూర్చారు. అప్పటికైనా చనిపోయాడు, ఉన్నాడని తెలుసుకున్నారు. దానికంటే ముందే ఆయన అంటున్న మాట, 12 గంటల సమయం తర్వాత 3 గంటలు సమీపిస్తున్నప్పుడు చీకటితో ఈ లోకం యొక్క పాపమంతా కూడా తనపైన చీకటిగా కమ్ముకున్నప్పుడు తను చెబుతున్న మాట, ఏలీ ఏలీ లామా సబక్తనీ అని బిగ్గరగా కేక వేసి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? అదే ప్రార్థన గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన. దేవా, ఈ గిన్నెను, నీ తీర్పును, నీ ఎడబాటును నా యుద్ధ నుండి తీసివేయమని చేసిన ఆ ప్రార్థన అక్కడ చేస్తున్నాడు. అదే ప్రార్థన, తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేస్తావు? నువ్వు నాలో నుండి నీవు నేను సృష్టి మొదలుకున్న సృష్టిని చేయబడక ముందే కలిసి సృష్టిని చేశామే. ఈ సృష్టిని చేసినప్పుడు నేను నీ దగ్గర ఉన్నాను, సమస్తంలో నేను నీతోనే ఉన్నాను, నర్రూపధారిగా వచ్చినా నేను నీతోనే ఉన్నాను. ఈ ఎడబాటు ఏంటి నాయన? ఈ ఎడబాటు ఏంటి తండ్రి? ఇది నేను భరించలేను. నీతో ఒక క్షణమైన ఎడబాటు నేను భరించలేను. ఈ మరణము, ఈ క్షణము భయంకరమైనది, నేను భరించలేను తండ్రి అని తన ఎడబాపును భరించలేకుండా చేస్తున్న ప్రార్థన, దుఃఖంతో చేసిన ప్రార్థన, నీ పాపములు నా పాపములు అన్నిటినీ కూడా తనపైన వేసుకుని చీకటిగా, పాపముగా, అపరాధాలతో నిండిపోయిన శరీరముతో ఉండి తండ్రి కంటికి పాపిగా కనబడుతున్న ఆ వయనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి దృష్టికి ఒక పాపని అసహించుకునే దేవాది దేవుడు తన కుమారుడే పాపిగా మారినప్పుడు తన తండ్రి తను చూస్తున్నప్పుడు, తండ్రి నిన్ను చూడడానికి, నువ్వు నన్ను చూడడానికి నేను పాత్రుని కాదు, నువ్వు నన్ను చూడడానికి నేను పాత్రుని కాదు అని పలుకుతున్నప్పుడు చీకటిగా పాపముతో నిండిన ఆయనను చూస్తూ తండ్రి అంగలార్చిన ఆలోచన చేద్దాం. తన కుమారుడు అంగలార్పును ఆలోచన చేద్దాం.
తండ్రితో పరిశుద్ధునితో దేవునికి ఉన్న ఆ సంబంధము ఎడబాపినప్పుడు, ఆ దూరము మన కడుపులో పుట్టిన బిడ్డ మన కళ్ళ ముందు చనిపోతున్నప్పుడు కలిగే ఆవేదనది. నిన్ను కన్ని పెంచిన నీ తండ్రి నీ కళ్ళ ముందు చనిపోతున్నప్పుడు కనపడే ఆ వేదనది. నిన్ను ఎంతోగానో ప్రేమించి నీ కొరకు తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి నీ భర్త నీ కళ్ళ ముందు చనిపోతున్నప్పుడు కలిగే ఆవేదనది. నీ భార్య నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నీ భార్య నీకు దూరం అయిపోతున్నప్పుడు కలిగే ఆవేదనది. అటువంటి ఆవేదన తన గుండెల నుండి తన గుండెను బయటకు తీసినట్టుగా చేస్తున్న ప్రార్థన ఆ వేదనది. అటువంటి ఆవేదన మన ప్రభు మన కొరకు పొందాడు. తన దేవునికి తనకున్న సాన్నిహిత్యాన్ని దూరము చేసుకున్నాడు. ఆ ఒక్క క్షణములో, ఆ సమయంలో దాహమవుతున్నదని, తన శరీరంలో మొత్తము నీళ్ళు అయిపోయాయి, రక్తం ఆగిపోయింది. తన శరీరం అంతా కూడా రక్త మాంసం అన్నీ కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోయినప్పుడు, శక్తిహీనతగా ఉన్నప్పుడు, దాహమవుతున్నప్పుడు ఆ సమయంలో కూడా చిరకను ఇచ్చి ఉన్నారు. చేదునే చవి చూశాడు. చిరకకు చేదును స్పాంజిని అతికించి దాన్ని చిరకలో ముంచి, చేదు దాంట్లో ముంచి తన నోటికి అందించినప్పుడు సమాప్తమైనదని ప్రభువారు చెప్పి ఉన్నారు. సమాప్తమైనది. ఇదే ఆఖరి ఘట్టము, ఇదే ఆఖరి ఘట్టము. ఈ సమయం తర్వాత సమస్తము సమాప్తమైన తండ్రి నీ చిత్తము జరిగించును గాక అని నేను చేసిన ప్రార్థన ఈ చిరకతో సమాప్తమైపోయినదని చేసిన ఆ ప్రార్థన, ఇట్ ఈస్ ఫినిష్డ్, ద విక్టోరియస్, ఐ వన్, ఈ జయమును జయించాను నేనని ఎలుగెత్తి ప్రపంచానికి వినబడే విధముగా, తండ్రికి వినబడే విధముగా చేసిన ఆ సౌండ్, ద నాయిస్ ఈరోజు కూడా నీ చెవిలో వినబడాలి. నిన్ను జయించాడు దేవుడు, నిన్ను జయించాడు. నువ్వు జయించలేక నిన్ను చేశాడైనా. నువ్వు పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడవు. ఈ పాపము నన్ను గెలవలేదు, ఈ సాతానుగాడు నన్ను గెలవలేదు, ఈ అధికారులు నన్ను గెలవలేదు. పాపాన్ని, సాతానుని, నన్ను, నాలో ఉన్న బలహీనతలను సమస్తమును కూడా గెలిచి విజయోత్సవంతో చేసిన కేక, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనదని చేసిన గొప్ప కేక అది. ఆ కేకలో ఉన్నది విజయము. అప్పుడు జరిగిన సందర్భం తెలుసా? తండ్రి నా ఆత్మని చేతికి అప్పచెప్పుతున్నానని తను తలలపై తలలు వంచి తండ్రికి తన ఆత్మను అప్పచెప్పినప్పుడు చినిగిందండి మధ్యలో తెర, చినిగింది తెర. మనుషులకు దేవునికి పాపం ద్వారా మధ్యలో నింపబడిన గోడ, ఆ దేవాలయపు తెర పై నుంచి కిందికి చినిగిపోయింది. కింది నుంచి పైకి చినగలేదండి. దేవుడు కట్టిన గోడ, దేవుడు మనిషికి దేవునికి ఉన్న ఎడము, ఆ తెరను మన దేవుడు చింపివేశాడు. పరలోకము నుండి భూలోకానికి చినిగిన తెరాది. మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న ఆచార సాంప్రదాయాల్లో మధ్యలో కులిగిపోతున్న, మనుషులకు దూరం అయిపోతున్న పాపము తెర చినిగిపోయింది. దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యువర్ లార్డ్. నీకు నీ దేవునికి ఎడము లేదు, నీకు నీ దేవునికి మధ్యవర్తి అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు మరణము ద్వారా తన రక్తములో తను కడుక్కున్నప్పుడు దేవునికి తోడుగా అయిపోతాడు, దేవుని చూసేవాడుగా అవుతాడు, దేవుని చేరుకునేవాడులాగా అవుతాడు వాడు. ఈరోజు నీవు నేను మధ్యవర్తులు ఎవ్వరు లేరు మనకు. దేవుడు తన ప్రేమను, దేవా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించడం తండ్రి అంగీకరించమంటే, యేసుక్రీస్తు రక్తంలో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అంగీకరిస్తాను, నా కుమారుని ద్వారా వస్తే అంగీకరిస్తాను. దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న ఎడము చినిగిపోయింది, దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న ఎడము చినిగిపోయింది. దేవాలయపు తెర చినిగిపోయింది, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉండే తెర చినిగిపోయింది, పరలోకం నుండి భూలోకంకు చినిగిపోయింది. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. నరుని సృష్టించిన దేవుడు నరునికి తనకున్న ఎడమును ఈ తెర ద్వారా చింపివేసి, ఆయన యేసుక్రీస్తు తన కుమారుని రక్తం ద్వారా నీకు విమోచన ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమించి ఉన్నాడు గనుకనే నీకు విమోచన ఇచ్చాడు. ఇంకా నీవు పాపంలోనే ఉంటూ, ఇంకా నేను బాగానే ఉన్నాను నీ పాపంలో కులుకుతూ మజా చేస్తూ ఉంటే, తండ్రి అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాడు, దేవా వాళ్ళని వదిలేక తండ్రి, ప్రభువా తండ్రి వాళ్ళని వదిలేక నైనా నా బిడ్డలని నీ కొరకు నా కొరకు ఇంకా పరలోక రాజ్యంలో యేసు ప్రభువారు విజ్ఞాపనలు చేస్తున్నారు. ఇక్కడ లోకంలో ఒక్క పాపి మారు మనసు పొందుకుంటే పరలోక రాజ్యంలో విజయోత్సవాలు చేసుకుంటానని చెబుతున్నాడు ఆయన. ఒక్క పాపి
అంత విలువైన వాడు దేవునికి. ఒక్క వ్యక్తి అంత విలువైన వాడు దేవునికి. ఒక్క వ్యక్తి కూడా తన ప్రణాళిక నుండి తప్పిపోకూడదని ఆశపడిన తండ్రి ప్రేమ అది. సిలువలో చూడవలసింది క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరం కాదండి. మనం చూడవలసింది తండ్రి ప్రేమ. సృష్టికర్త ఏ విధంగా ప్రేమను చూపించగలుగుతాడో నీ కళ్ళ ముందు దేవుడు చూపించాడు. ఇంకే విధంగా తన ప్రేమను చూపించాలి ఆయన? ఇంకే విధంగా తన ప్రేమను, తన త్యాగమును ఏ విధంగా చూపించగలుగుతాడైనా ప్రేమ? మనం చెబుదామా దేవునికి అది సరిపోలేదు దేవా, ఇంకోసారి రా, ఇంకోసారి మా కొరకు చనిపో అని చెబుతామా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? అంటాడు హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయములో, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయన చేసిన గొప్ప కార్యాలని విని ఆయనను తిరిగి విసర్జించినట్టయితే ఆయనకు వాడు మరలా శిలువ వేసిన వాడితో సమానమని చెబుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు. నిన్ను రక్షించిన దేవుడు నమ్మదగిన వాడు. తన ప్రాణమైన వెలను ఇచ్చి నిన్ను రక్షించి ఉన్నాడు. ఆ రక్షింపబడిన నీవు దీన్ని వెర్రితనముగా అనుకోకూడదు. సిలువను గురించిన వార్త నశించిపోతున్న జనాలకు వెర్రితనమేమో, రక్షింపబడుతున్న మనకు మాత్రం దేవుని యొక్క శక్తియే ఉన్నది. మనుషుల వెర్రితనము దేవుని యొక్క జ్ఞానం మనుషుల దృష్టికి వెర్రితనముగాను, మనుషుల జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగాను కనబడుతున్నది. మనుషుల దృష్టిలో దేవుడు చూపించిన ఈ ప్రేమ, దేవుని పట్ల నీకున్న ఈ బాధ్యత, ఎదుటి వ్యక్తి పట్ల చూపించే ప్రేమ, మనుషులు దాన్ని వెర్రితనంగా అనుకుంటారేమో. అనుకోని ఆ వెర్రితనము దేవుని దృష్టిలో జ్ఞానము, ఆ వెర్రితనము దేవుని నీకు శక్తి ఉన్నది. మారు మనసు పొంది దేవుని కొరికి రా. మారు మనసు పొంది ప్రభు యొద్దకు రా. నేను పాపిని, నేను రక్షింపబడాలి, నాకు విమోచన కావాలి, ఇంకా నరుడిగా ఉన్నాను, ఇంకా దేవుడు ఎవరో తెలుసుకొని వాడుగా ఉన్నానని ఉన్నావా? నో మై డియర్ ఫ్రెండ్, కమ్ టు జీసస్. కమ్ టు జీసస్. హీ ఈజ్ యువర్ సేవియర్. హీ విల్ సేవ్ యూ అండ్ హీ విల్ సేవ్ యూ. ఆయన మాత్రమే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ నరుడు ఆనాడు ఏదైనా తోటలో నిత్య జీవము కోల్పోయాడు. ఈనాడు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు నరుడిగా ఆ నిత్య జీవాన్ని మనకివ్వడానికి మరణించారు. నిత్య జీవము కావాలా? నిత్యము దేవునితో ఉండడము కావాలా? పాపము నుండి బయటకు వచ్చి ప్రభువారిని పరిపూర్ణమైన మనసుతో అంగీకరిద్దాం. తల్ల వంచుతాం. నాతో పాటు దేవునితో మాట్లాడు. నీ హృదయాన్ని విమర్శించుకో. నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఇంత గొప్ప త్యాగము చేసిన ఆ దేవుడు నీ కొరకే కదా, నీ పాపముల కొరకే కదా దేవాది దేవుడు నరుడిగా మారాడు. ఇంకా పాపం చేస్తావా? ఇంకా దేవుని ఆజ్ఞలకు దూరంగా ఉంటావా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు క్షమించడానికి పాత్రుడివా నీవు? దేవుని నామాన్ని ఉచ్చరించడానికి పాత్రులమా మనము? ఇది దేవుని కృప మాత్రమే. ఇది కేవలము దేవుని కృప. తన కృప ద్వారానే రక్షింపబడ్డాం. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు చీకటి. ఇప్పుడు బయట చీకటి. ఇదే సమయమున 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ పలికిన మాటలలో ఈరోజు నీవు నేను ఆయన ఏర్పాటు చేసిన సంఘములో, ఈ స్థలములో ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సిలువ వేయబడినట్టుగా ప్రభువారు నీ ముందు ఈరోజు ప్రదర్శింపబడ్డారు. ఆయన సిలువ విలువను తృణీకరించకు. ఆయన సిలువ విలువను తృణీకరించకు. ఆయన సిలువలో ఉన్న గొప్ప విలువ నీవే ఆయన మరణమునకు విలువనిచ్చేది. నీవే తన మరణమునకు సాక్షి. నీవే నిత్య జీవనకు పాత్రుడవు. ఆయన మరణించి మనల్ని రక్షించున్నాడు. మన
మనం పాపము చేసి దేవునికి దూరం కాకూడదు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, పశ్చాత్తాపము చేత ప్రార్థన చేయి. తండ్రి తండ్రి అని పిలిచి అర్హత లేని వాడన్నైనా, అబ్బా తండ్రి అని పిలిచి నీ కుమారుని ఆత్మనిచ్చున్నావు. తండ్రి నీకు స్తోత్రములు. నన్ను కాపాడమని అడుగు, నా పాపములు తొలగించమని అడుగు, నా వ్యసనాలను తీసేయని అడుగు, నా చెడు చూపును తీసివేయనైనా, నా చెడు మాటలను తీసివేయనైనా, నా చెడు ప్రవర్తనను తీసివేయనైనా, నేను మనిషిని క్షమించలేకపోతున్నానైనా తండ్రి నాకు నేర్పించునైనా. దేవా నాకు కోపం ఉంది నైనా, క్షమించునైనా. దేవా నాకు అసూయ ఉంది నైనా, క్షమించునైనా. తండ్రి నేను వ్యభిచారినైనా, నన్ను క్షమించునైనా. తండ్రి నేను లోబినినైనా, నన్ను క్షమించునైనా. తండ్రి నేను నరహంతకుడినైనా, నన్ను క్షమించునైనా అని నువ్వు చేసిన ప్రతి పాపమును కూడా సిలువ ఎదుట ఒప్పుకో, మారు మనస్సు పొందు. ఇది రక్షణ దినము, ఇది రక్షణ దినము. క్రీస్తు మరణము వృధా కాకూడదు, క్రీస్తు యొక్క త్యాగము వృధా కాకూడదు. దేవుని యొక్క శక్తి నీ యందు పరిపూర్ణమగుటకు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నాతో పాటు ఏకీభవించు. దేవా నా బ్రతుకును మార్చుము. ఈ రోజు నుండి నా చెడు జీవితాన్ని వదిలిపెట్టి తండ్రి నీవు చెప్పు మార్గంలో నడుస్తాను. కష్టమైన, నష్టమైన, ఒంటరితనమైన నీవు నాకు నావన ధైర్యముతో ఈ లోకాన్ని ఎదిరించి తండ్రి నేను మంచివాడిగానే బ్రతుకుతాను, నీ సాక్షిగా బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్న బిడ్డలు మీ చేతులు పైకి చూపించండి. మారు మనస్సు పొంది ఈ రోజు నుంచి నా బ్రతుకును మార్చుకుంటానని దేవునికి ప్రమాణము చేస్తున్న బిడ్డలు మీ చేతులు పైకి చూపండి. ప్రభువారు మిమ్మల్ని చూస్తాడు. దేవుని నామానికి స్తోత్రములు, స్తోత్రములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రములు నైనా, ఘనుడా మీకు స్తోత్రములు నైనా. గెత్సెమనే అనుభవాన్ని మా అందరికీ ఈరోజు నేర్పించున్నారు నాయన. తండ్రి మరి ఎంత గొప్ప ప్రణాళిక దేవా. నీ బిడ్డల పట్ల నీకున్న బాధ్యత, నీ బిడ్డల పట్ల నీకున్న ప్రేమ ఎంత గొప్పదినైనా వర్ణించలేమునైనా, వివరించలేమునైనా. తండ్రి మీ ప్రేమను, మీ ప్రాణమంతా ఇవ్వడానికి ఇష్టపడ్డారు దేవా. మీరు మరణించడానికి, మా కొరకు మీరు మరణించడానికి ఇష్టపడ్డారు నాయన. దేవా ఈరోజు మేము మీ కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నాం, మీ సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఈ శుభ శుక్రవారమున మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, మీ మరణంలో మేము ఉన్నామని, మేము పొందవలసిన ఆ శిక్ష మాకు బదులుగా మీరు పొందారని తండ్రి నమ్ముతున్నాము నైనా. మీరు పొందిన, మీరు వెళ్ళిన చీకటి మా పాపమేనైనా మీరు చీకటిగా మారి మాలో ఉన్న చీకటిని తొలగించారు. మీరు మరణించి మమ్మల్ని జీవింపచేస్తున్నారు. మీరు అవమానాల పాలు పొంది దేవా మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు. నీతిమంతుని యొక్క మరణము గొప్పది. తెర చినిగినప్పుడు నేర్చుకున్నాం ప్రభువా, మనుషులు కట్టిన దేవాలయంలో నీవు ఉండవని తెర చినిగిగానే అర్థం చేసుకున్నాం. నీవు మా హృదయాల్లో ఉంటావని, మాలో ఉన్న మీ ఆలయంలో ఉంటావని నేర్చుకున్నాం. మా హృదయమే మీ ఆలయముగా మార్చుకుంటాం. మీ మరణంలో మరణమై, మీ బాధల్లో బాధయే, మీ కష్టంలో కష్టమై
మీలో మేమేకమై మిమ్మల్ని, మీ సాక్ష్యమును, మీ మరణాన్ని ఈ లోకమందంతటా ప్రచురించడానికి సాక్ష్య జీవితాన్ని జీవిస్తామని ఈ మధ్యాహ్న కాలమున, ఈ శుభ శుక్రవారపు దినమున సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్న ప్రతి బిడ్డను చూసిన దేవుడవు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకొని బ్రతికించమని అడగచ్చు. ఈ సమయాన్ని మీకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడతి పరిశుద్ధుడు యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.